முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசிரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. போதிலமா ஆழ்வார்கள் கூறு கலைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதுவும் வேதத்துக்கு ஓம் என்னுவது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் మంగళమాదలాల్. ఉపదేశ రత్నమాల అనేది ఆళ్వార్లు అవతార క్రమాలు ఎట్లా జరిగింది, ఒక్కొక్క ఆళ్వార్లకి ఏం వైభవం, వాళ్ళు ఏ ఊర్లో పుట్టారు, అది కాకుండా ఆ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం ఆశ్చర్యమైన ఆ అర్థమేమి అని తెలిపించేదో ఉదయిస్తున్నాం. 73 పాసురాలు దాన్ని మనం అనుభవిస్తున్నాము. దాంట్లో 19 పాసురం కోదిలమ ఆళ్వార్గల్ అనే ఒక పాసురం. అది తిరుపల్లాండుకు ఉండే వైభవం చెప్తుంది. ఆ తిరుపల్లాండు ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది అని చెప్పి ముందుగా పెట్టారు కదా. మిగతా ప్రబంధానికన్నా తిరుపల్లాండు ముందు. అయితే ఆళ్వార్ ముందు ఆళ్వార్ కాదు. ముందుగా అవతారం చేసిన ఆళ్వారు వచ్చి వైగయ ఆళ్వార్. అయినా కూడా మన సంప్రదాయంలో ఈ తిరుపల్లాండు పెరియాళ్ళు అనుగ్రహించే తిరుపల్లాండుదా మొదట పెడుతున్నాం. ఏమి రీజన్ చెప్పి మనం చూసాము. ఎందుకంటే మంగళకరం ఒకటి, రెండోది తిరుపల్లాండు అనేది మంగళకరం ఒకటే కాదు, అది స్టార్ట్ చేయాలంటేనే మంగళకరంని మొదట చెప్పాను. అది కాకుండా వేదానికి ఎట్లా ఓంకారం ఉండదు, ముందుగానే వెనక్కను ఉంటుందో అదే ప్రకారం దీనికి 4000 దీపం ముందుగానే వెనక్కను ఉంటుంది. అది ప్రారంభించేటప్పుడు తిరుపల్లాండు ఉండాల, పూర్తి చేసేటప్పుడు తిరుపల్లాండు ఉండాల. ఎట్లా అరిగి ఓం హరి ఓం అని చెప్పి వేదం స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ పూర్తి చేసేటప్పుడు వేదం ఆ ఓంకారం వస్తుంది కదా, అది ఒక అర్థం. రెండోది దాంట్లో ఆశ్చర్యమే సంక్రకం. ఇది వేదానికంతా సంక్రకంగా అది ఉంటుంది, ఈ ఓంకారం ఉంటుంది. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి సంక్రకంగా అది ఉంటుంది. ఇది స్వామి తిరుపల్లాండు 4000 దివ్యుల సంగ్రహం. 4000 దివ్య ప్రబంధంలో అర్థ పంచకం చెప్తున్నారు. అదే ప్రకారం తిరుపల్లాండు అర్థ పంచకం ఉండాలి అని చెప్పారు. ఈ వైభవం వల్ల దీనికి అది కాకుండా ఆళ్వార్లకి ఏ విధమైన కోదు లేదు. మనం నిన్న చాలా దూరం చూసాము. కోదు అంటే ఏదో తప్పు, ఏదో కొరత, అది లేదు. అయితే మిగతా వాళ్ళకి కోలు ఉండాదా? ఉండాలి స్వామి, ఋషులకి కోదు ఉండాలి. ఏం కోదు అంటే ఆళ్వార్లకి ఏం కోదు లేదంటే అనన్యార్గ శేషత్వం ఒకటే కాదు, ఉపాయాంతర సంబంధం లేదు. ఉపాయాంతర సంబంధం అనేది ఆళ్వార్లకి లేదు. అందువల్ల ఆ ఉపాయాంతరం ఋషులకు ఉండాలి. అందువల్ల కోది లేదని చెప్పారు. ప్రబంధానికి ఏం స్వామి కోది లేదు? నారాయణ కథ అని చెప్పేసి, రామాయణ కథ అని చెప్పేసి, గంగ ఉత్పత్తి, సుబ్రహ్మణ్యం ఉత్పత్తి, ఇదంతా చెప్పాల్సిన పనే లేదు. అయితే చెప్పాడు కదా. అందువల్ల అది కొంచెం శ్రమమే. అదే నారాయణ కథ అని మహాభారతం చెప్పిన స్టార్ట్ చేసి భీష్ముడు ఎలా చేశాడు, అంబై, అంబాలిక, అంబిక, వీళ్ళ పేరంతా ఎందుకు, వీళ్ళంతా ఎలా అవతారం చేశారు, ఎట్లా పుట్టారు అని చెప్పి ఏదేదో కథలు. కృష్ణ కథ ఉన్నది, అయితే దాంతో మిగతా అంతా కలిపారు కదా. అందువల్ల ఈ కొరత అనేది మిగతా గ్రంథాలకు ఉన్నది, ఎందుకు ఇతిహాసాలకు ఉన్నది. అందువల్ల ఆ కొరత అనేది దీనికి లేదు. అందులో కోదిలమ ఆళ్వార్గల్ కూరు కలైకల్లాం. ఆళ్వారుకు కోది లేదు, వాళ్ళు అనుగ్రహించిన ప్రబంధానికి కోది లేదు. ఆది తిరుపల్లాండానదుం వేదத்துக்கு ఓం ఎన్నుவது పోల్ உள்ளதுக்கெல்லாம் சுருக்காய் తాన్ మంగళమాదరాల్. అంటే 4000 దివ్య ప్రభావానికి ఇది సంగ్రహం చెప్పేశారు. సరే, అదే ప్రకారం ఓంకార ప్రభావేదాగా అని చెప్పి శాస్త్రానికి ఇది సంగ్రహం ఓంకారం. ఈ ఓంకారం ఏం చెప్తుందో ఆ అర్థంగా శాస్త్రం ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి ఇదన్నీ చెప్తుంది అని చెప్పారు. దీని తర్వాత ఆశ్చర్యంగా ఎందుకు స్వామి ముందు వెనక్కి పెట్టుకుంటారు?
ఎందుకు ముందు వెనక పెట్టాలి? తిరుపల్లాంటి వైభవం చెప్పుకోండి, ఓంకారం వైభవం చెప్పుకోండి, ఎందుకు పెట్టుకోవాలా? ఇప్పుడు మనం ఏదో వస్తువులు మనం వంట చేసి ఏదో చేస్తాము, కూరలు చేసుకుంటాము, పులుసు చేసుకుంటాము, శాత్తము చేసుకుంటాము, కొడంబు ఇదంతా చేస్తాము. చేసుకోవాలంటే ఒక పాత్ర ఉండాలి కదా, ఏదో ఒక గిన్నెలు ఉండాలి కదా. ఆ గిన్నె అడుగే లేకుండా పోయిందండి కేనే కింద పోతా ఉంటుంది. గిన్నె అడుగు లేదనుకోండి, అడుగులో ఏం లేదండి, అయితే గిన్నె అనే రౌండ్ షేప్ ఉండదు, అడుగున ఏమీ లేదు అంటే పోయిన కింద పోతా మట్టిలో పోతా ఉంటుంది. సరే అడుగు పెట్టేశాను, అడుగు పెట్టిన తర్వాత దాన్ని తీసుకుపోతా ఉన్నప్పుడు పైక పొంగిపోతుంది. పైక ఏమవుతుంది, అది కదిలి 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 పైకి అట్ని చెదరి కింద పోతా ఉంటుంది. అప్పుడు పైకి చెదరిపోకుండా ఉండాల. పైకి చెదరిపోకుండా ఉండాలంటే పైకి మూత వేయాల. కింద పోకుండా ఉండాలంటే అడుగున ఒక ప్లేట్ పెట్టాల. ఇది రెండు ఉండాలి కదా. అదే ప్రకారం వేదానికి పైకి చెదరిపోకుండా ఉండాలి. చెదరింటే ఏంది, అట్ట పోతా ఉంటుంది కదా. ఏం లే, మనం నీళ్లు తీసుకున్నా కూడా ఆ కాలంలో చాలా దూరంలో ఉంటుంది బావి, అక్కడిని తీసుకొస్తారు. అక్కడ స్త్రీలు తీసుకొస్తారు కదా, ఇట పెట్టుకొని తీసుకొస్తారు. అటు నేను తీసుకొచ్చేటప్పుడు కొంచెం కదిలింది అనుకోండి, పూర్తిగా ఉంటే కదలదు, కొద్దిగా ఉండి కదులుతా ఉంటుంది. అప్పుడు దాంట్లో నుంచి నీళ్ళు బయట వచ్చి వస్తా ఉంటుంది, అప్పుడు చెదిరిపోతుంది. అదే మూత వేస్తే బయట రాదు కదా. అడుగు లేదంటే కింద పోతా ఉంటుంది. ఇప్పుడు వేదానికి ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణవేదేమి, ఇదంతా ఒక గిన్నె పెట్టినట్టు. పెద్ద పాత్రం అంటారు ద్రావిడ భాషలో, అదే వెసల్, దాన్ని పెట్టినట్టు పెద్ద వెసల్, పెద్ద గంగాళం అనుకోండి, దాన్ని పెట్టేశాడు. ఆ గంగాళానికి కింద లేదనుకోండి, బాటం ఏమీ లేదంటే కింద పోతా ఉంటుంది. అదే ప్రకారం పైన మూత లేదనుకోండి, పొంగిపోద్ది. మూత కావాలా? అదే ప్రకారం కింద బాటం ఉండాలా. ఆ మూతగా ఉండేది ఏది? ఓంకారం. కింద బాటంగా ఉండేది ఏది? ఓంకారం. అప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలు చెదరి పైకి పోకుండా ఉండాలంటేను మూత కావాలా. కింద పోకుండా ఉండాలను అడిగిందంటే అడుగు భాగం లేకుండా పోయినా అప్పుడు అడుగు భాగం ఉండాల. ఈ 2 భాగం ఉండాలని చెప్తా. 2 భాగంగా ఉండేది ఓంకారం. అర్థమైందా? అప్పుడుదా అందువల్లదా ఓంకారం వేదం స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాల, ఓంకారం వేదం పూర్తి చేసేటప్పుడు చెప్పాల. ఇది ద్రావిడ వేదం. ద్రావిడ వేదానికి ఇది స్వామి ఓంకారం. ద్రావిడ వేదం అటైతే ఓంకారం ఏం అర్థం చెప్తుందో ఆ అర్థం ఈ ద్రావిడ వేద ఓంకారంలో ఉండాల. ద్రావిడ వేద ఓంకారం తిరుపల్లాండు. సరే, అప్పుడు తిరుపల్లాండు చెప్పాలంటే అప్పుడు ఓంకారంకి ఏ వైభవం ఉండదు, అదే వైభవం దీనికి వస్తుంది కదా, వస్తుంది. అప్పుడు ఓంకారం అక్కడ పైన మూతగా ఉంటది, అడుగు భాగంలో ప్లేట్ ఒకటి బల్ల, ఏమి కింద పోకుండా ఉండేది ఒక ప్లేట్గా ఉంటది కదా, 2 భాగాల్లో ఉంటుంది, పైకే కింద 2 భాగం. అదే ప్రకారం ఇక్కడ ద్రావిడ వేదానికి ఒక గంగాళంలో ఆ వేదం పెట్టారు. 24 గ్రంథాలు, 1 కాదు 2 కాదు, 24. తిరుపతిని తీసేయండి, 23 గ్రంథాలు. ఆ 23 గ్రంథాలు ఆ గంగాళంలో ఉండాలంటే మూత కావాలా, అడుగున ఒక ప్లేట్ కావాలా, లేకపోతే కింద మట్టిలో పోతుంది. అప్పుడు అడుగున ప్లేటుగా ఆ తిరుపల్లాండు ఉంటుంది, మూతగా అదే తిరుపల్లాండు ఉంటుంది. ఎదాలాగా వేదానికి ఓంకారం మూతగా అడుగు భాగంగా ఉంటుందో అదే ప్రకారం తిరుపల్లా ఈ 4000 దివ్య ప్రబంధానికి తిరుపల్లాండు మూతగానే ఉంటుంది, అడుగు భాగంగా ఉంటుంది. ఇదిదా ప్రధానమైన ప్రతితంత్రం. అప్పుడైతే అది అట్లనే సురక్షితంగా ఉండాల. ఆ వేదం 4 వేదాలు సురక్షితంగా ఉండాలా, ఈ 23 గ్రంథాలు సురక్షితంగా ఉండాలంటే దానికి ఒక మూత వేసి బాగా ప్యాక్ చేయాలి కదా. ఆ ప్యాకింగ్ ఏది అంటే ఈ తిరుపల్లాండు. ఈ తిరుపల్లాండు అంటే అది పోద్ది, స్వామి పోద్ది, అది పోద్ది. ఎందుకు పోద్ది స్వామి ఏమంటే ఈ దాంట్లో ఏం చెప్పారో అది తిరుపల్లాండ్ల సంగ్రహంగా ఉండాలి. వేదం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఏం చెప్తుందో అది సంగ్రహంగా ఉంటుంది ఓంకారంలో. అందువల్ల అదే ప్రకారం తిరుపల్లాండు వినేశం అనుకోండి, 4000 దివ్య ప్రబంధం విన్నట్టు.
అటైతే మిగతాంతా అది వినేసి గమనం మూసిపెట్టేయచ్చు అంటే మళ్ళీ దానికి ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సంగ్రహంగా చెప్తుంది. దీన్ని కొన్ని విషయాలు సంగ్రహంగా చెప్పేది ఉంటుంది, బాగా ఎలాబరేట్ గా చెప్పేది ఉంటుంది. అందువల్ల ఎలాబరేట్ గా చెప్పేద్దా 4000 దివ్యప్రదం. ఆ 4000 దివ్యప్రదం ఫిల్టర్ చేయాలి కదా స్వామి. ఏం లేదు, మనమే ఒక్కొక్క పాసురానికి మనం వ్యాఖ్యానంగా పోతే దగ్గర దగ్గర 1 గంట సేపు అవుతుంది. అయితే ఒక 5-10 నిమిషాల లోపల ఆ పాసురం ఏం చెప్తే చూస్తాం కదా, అదా సంగ్రహం. 5 సంగ్రహం. దాని తర్వాత వ్యాఖ్యానానికి పోతాం. అప్పుడు సంగ్రహం మొదలు చూస్తాము, దాని తర్వాత వ్యాఖ్యానానికి పోతాం కదా. అదే ప్రకారం ఈ 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహం ఉంటే తిరుపల్లాండు. అందువల్ల నాది మూతగా ఉంటది, అడుగు భాగంగా ఉంటది. ఏదేలాగా ఓంకారంలాగా మూతగా ఉంటది, అడుగు భాగంగా ఉంటది. అందువల్ల ఇది ఎందుకు కింద పోకూడదు, పైక చెదరిపోకూడదు అని చెప్పి అప్పుడు 4000 దివ్య ప్రబంధం అంటేనే ముందుగా తిరుపల్లాండు చెప్పాలా, వెనకాల తిరుపల్లాండు చెప్పాలా. అయితే ఈ తిరుపల్లాండు ఎలా చెప్పాలని ముందుగా మనం చూస్తున్నాం. స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చెప్పాలా, పూర్తి చేసేటప్పుడు ఎలా చెప్పాలని చూస్తున్నాము. అందువల్ల ఈ తిరుపల్లాండి ప్రధానం. దాని తర్వాత ఆళ్వార్ల ప్రధానం ఎవరంటే పెరియార్ స్వామి. ఆళ్వార్ల ప్రధానం ఈయన చెప్పచ్చా అంటే నమ్మాళ్వారు కాదంటే ఈయన మంగళాశాసన తత్పరుగా ఉండే దాంట్లో ఈయనదా ప్రధానం. మంగళాశాసనం నమ్మాళ్వారు చేశాడంటే చేసాడు, ఏదో ఎప్పుడు కాదా చిత్తం అంటారు, ఎప్పుడో ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు చేస్తాడు. అయితే ఈయన నిత్యం ఎప్పుడు ఈయనకు మంగళాశాసనం, ఈయన నోట వచ్చేదే పల్లాండు 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 ఇదే. వేరేం చెప్పాడా స్వామి, వేరేం గెలవదని అదే చెప్తా ఉండదా. అందువల్ల ఈ ప్రధానుడు అప్పుడు అరుళిచ్చయల్ల ప్రధానం తిరుపల్లాండు, ఆళ్వార్ల ప్రధానం పెరియాళ్వార్. அதுதா கோதிலாம ஆழ்வார்கள் கூறு கலைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதும் வேதத்துக்கு ஓம் எண்ணுவது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் తాన్ మంగళమాతలా అని చెప్పి ఆశ్చర్యమైన పాసురం ఇది. నిన్న ఇది పూర్తిగా చూసేసాము. అయితే ఈ అర్థం ఈ పైక మూత కింద అడుగ భాగం ప్లేట్గా ఉండేది అనేది నిన్న చెప్పలేదు, అది చూసేసాము. ఇప్పుడు ఈ పాసురం పూర్తి అయిపోయింది. ఆశ్చర్యమైన పాసురం 19వ పాసురం. ఈ పాసురంతో 4 పాసురాలు పూర్తి అవుతుంది. పెరియాళ్వారి వైభవం చెప్పే 4 పాసురాలు. పెరియాళ్వారి వైభవమి, అదే ప్రకారం తిరుపల్లాండు వైభవమి. దాంట్లో 5 పాసురాలు. 5 పాసురాల్లో 4 పాసురం పూర్తి అయిపోయింది. ఇప్పుడు 5వ పాసురం. ఇది పెరియాళ్వారి వైభవం లెక్క ప్రకారం 5వ పాసురం. అయితే ఉపదేశరత్నమాల లెక్క ప్రకారం 20వ పాసురం. ఆశ్చర్యమైన పాసురం. உண்டோ திருப்பல்லாண்டுக்கு ஒப்பதோர் கலைதான், உண்டோ பெரியாழ்வார் கொப்பருவர் தந்தமினூல் செய்தருளும் ஆழ்வார்கள் தம்மில் அவர் செய்கலையில் పైదల్ నెంచే నీ ఉనందు పార్. ఇప్పుడు ఈ పాట అనేది దీనికి ముందు ఇదే శబ్దం పెట్టుకొని ఒక పాసరం వచ్చింది, మీరు వినింటారా? నమ్మాళ్వార్ పాసరం అది. உண்டோ வைகாசி விசாகத்து கொப்பருநாள், உண்டோ செடகோபர் கொப்பருவர், உண்டோ తిరువాయిమొడి కొప్పు తెన్కొరుగై కుండో. ఉండో ఉండో అంటే ఏం చేసిన అర్థం? దీనికి సమానంగా ఏదైనా ఉండదా, దీనికి సమానంగా ఏదైనా ఉండదా, దీనికి సమానంగా ఏదైనా ఉండదా అని చెప్పి అర్థం. అదే ప్రకారం దాంట్లో ఉండో ఉండో 4 శబ్దాలు పెట్టారు. మొదట మనబాలమని, దేంట్లో నమ్మాళ్వార్ పాసురం అనుగ్రహించేటప్పుడు మీరు అది చేతిలో పెట్టుకోవాలి ఆ పుస్తకాన్ని. నమ్మాళ్వార్ పాసురం అనుగ్రహించేటప్పుడు ఉండో ఎరుకే ఉండో వైகாசி விசாகத்து கொப்பொருநாள், ఉండో షడగోపర్ కొప్పొరువర్, ఉండో తిరువాయిమొడి కొప్పు తెంగురుగై కుండు. ఇది మనం చూసేశాము. అదే ప్రకారం ఇక్కడ ఉండో తిరుపల్లాండు కొప్పదోరు కలైదాన్, ఉండో పెరియాళ్వార్ కొప్పొరువర్ అని చెప్పేశాడు. ఇప్పుడు అక్కడ ఉండో వైకాసి వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం. ఆ మాసానికి, ఆ నక్షత్రానికి, ఆ వైభవానికి సమానంగా ఒక రోజు ఉంటుందా అని అక్కడ పాసురం. అదే ప్రకారం ఉండో షడగోపర్ అనే నమ్మాళ్వారికి సమానమైన ఆళ్వారు ఉంటుందా, ఉండారా అని అక్కడ పాసురం. ఉండో తిరువాయిమొడి కొప్పు, తిరువాయిమొడికి సమానంగా ఎవరైనా ఉంటారా అని చెప్పి అక్కడ పాసురం. తెన్కురుగైకుండో
ఆ తెన్కురుగై అనే చెప్పి ఆళ్వార్ తిరునగరికి సమానమైన ఒక దివ్యదేశం ఉంటుందా అని చెప్పాడు అక్కడ భాసరం. అక్కడ వేరే దివ్యదేశం లేదు, వేరే ఆళ్వార్ లేదు, వేరే ఏం ప్రబంధం లేదు, వేరే ఊరు లేదు అని చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఉండు తిరుపల్లాండు, ఈ తిరుపల్లాండు సమానమైన గ్రంథం ఉండదా? ఏం స్వామి ఇది? చిన్నపిల్లలు అడిగినట్టు ఉంటుంది. ఒక 5 పాసురాలకు ముందు అక్కడ ఏమో చెప్పాడంటే తిరువాయుడికి సమానమైన గ్రంథం ఉండదని అక్కడికి అడిగేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నంటే తిరుపల్లాంటికి సమానమైన గ్రంథం ఉండదా అంటాడు. అదే మనవాళంలోని. ఓ ఇది మనవాళంని చేయలా, వేరెవరో ఒకరు చేశారు, అది మనవాళంని చేశారంటే పర్వాలేదు. 2 పాసురాలు మనవాళందే. అది ఎట్లా స్వామి? ఒకటి దానికి వైభవం చెప్పండి, మిగతా దానికి వైభవం లేదని చెప్పండి. దానికి వైభవం చెప్పి అయిపోయిన తర్వాత ఒక 4 పాత్రలు అయిపోయిన తర్వాత తిరుపల్లాంటికి సమానమైన గ్రంథం ఉండదా అని అడిగితే చిన్నపిల్లలు ఎట్టుదా మాట్లాడతారు. ఇది సడన్ గా ఇది బాగుంటది అంటారు, అది వద్దు ఇది తీసుకో అంటారు. ఆ ప్రకారం కదా ఉంటది. అదే ప్రకారం పెరియాళ్ళ వారికి సమానమైన ఎవరో ఒకరు ఉంటారా? ఎవరినో ఒకరు ఉంటారు. మిగతా ఆళ్వారితో కంపారిజన్ వేరే ఎవరికి లేదు. మనతో కంపారిజన్ కాదు, మిగతా ఆళ్వారితో మనం కంపేర్ చేస్తారు కదా. ఉండారంటే అప్పుడు నమ్మాళ్ళవారి అక్కడ చెప్పారే నమ్మాళ్ళవారు సమానంగా ఎవరు లేదని చెప్పారంటే ఇప్పుడు పెరియాళ్ళవారు సమానంగా ఎవరు లేదని చెప్తున్నారే. ఎట్లా స్వామి ఇది? ఈ ప్రకారం మొదల పాసరం చెప్పచ్చా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. తిరుమంత్రం అర్థం ఇది అని చెప్పి ఈరోజు చెప్పేశాను. ఒక 10 రోజుల తర్వాత ఆ అర్థాన్ని మార్చేశాను అనుకోండి, స్వామి అడగతారు వెంటనే మీరు, ఆ రోజు మీరు ఈ అర్థం చెప్పారండి ఇప్పుడు మారుస్తున్నారే అంటే, అవునమ్మా ఆ రోజు అది అర్థం, ఈ రోజు ఇటు అర్థం చెప్పనద్దా? అప్పుడు రోజుకి రోజు అర్థం మారద్దా? ఏమి కారదు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా అదే అర్థమే, దాంట్లో మారనే మారదు. అదే ప్రకారం నమ్మాళ్వారికి సమానమైన దీనికి ముందు లేదని చెప్పేశారు ఆళ్వారులో. ఇప్పుడు మళ్ళా పెరియాళ్వారు సమానమైన లేదని చెప్తే ఒక్కటికొక్కటి ఇది ఏం సరిగా ఉన్నట్టు తెలవలేదని ఇది చూడాలా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పబోయేది ఇది మీరు గుర్తు పెట్టుకోండి. అయితే ఏం సమాధానం ఏది లేదు, ఏ శ్రమం లేదు. మన సంప్రదాయంలో ఏదో శ్రమ ఉన్నట్టు దీనికి ఏమో అర్థమే నాకు అర్థం కాలేదండి, ఎట్లా చేసినా మనకి దీనికి ఆన్సర్ రానంటాను దీన్ని అని ఉంటారా? అట్లంతా ఏం లేదు. స్వామి రామానుజుల వారు ఆయన అనుగ్రహం వల్ల మనకి ఏ శాస్త్రం అర్థము మనకు పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు మన పెద్దవాళ్ళు. ఏ కష్టం లేదు. అందువల్ల శాస్త్రాన్ని ప్రధానంగా పెట్టుకుంటారు. మిగతా వాళ్ళంతా వాళ్ళు పాలసీని ప్రధానంగా పెట్టుకొని శాస్త్రం తీసుకుపోయి వాళ్ళని చూపిస్తారు. ఓ ఇది నా పాలసీ, ఇది శాస్త్రం ఇదే చెప్తుంది చూడండి అంటారు. అప్పుడు తప్పు వచ్చేస్తుంది. అన్ని శాస్త్ర వాక్యాలకి అర్థం చెప్పను కాదు. అయితే మనోళ్ళు అట్లా చేసేది లేదు. మొదల శాస్త్రం తీసుకుంటారు, అది ఏం చెప్తుందో అది చెప్తారు. అందువల్ల దీంట్లో ఏం శ్రమమే లేదు. ఆయన వైభవం ఆయనకి, ఈయన వైభవం ఈయనకి. ఇదా సమాధానం. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ పాసరం చెప్తాను. దీంట్లో ఉండో పెరియాళ్వార్ కొప్పొరువార్ தந்தமினோ செய்தருளம் ஆழ்வார்கள் தம்மிலவர் செய்கலையில் పైదల్ నెంజి నీ ఉనందు పాని చెప్పి ఈ గ్రంథమే ఎట్లా చేస్తారంటే మనసుని మనవాళ్ళ ఆయన మనసు ఉంటుంది కదా, ఆయన హృదయ కమలం, ఆయన మనసుని పెట్టుకొని మనసుల దగ్గర మాట్లాడుకుంటారు, మన దగ్గర కాదు. ఏ మనసే నీకు ఏం తెలియదే, పేదతనంగా ఉంటావే, పిచ్చోడుగా ఉండవు నీ మనసు, నేను చెప్పింది నీకు తెలవదా, అవి తీసుకో. ఏదంటే నీకు చిన్నపిల్లలలాగా ఈ మనసును ఉంటుంది, నీకు బాగా అర్థం చేసుకోవాలి కదా. ఏంటంటే నీకు జ్ఞానం లేదా, వివేక జ్ఞానం కావాలి కదా. చిన్నపిల్లల్లాగా ఇట్లా అట్లా అట్లా అంటున్నావా, నీకు అది లేని దాని వల్లదా నీకు అర్థం కాలని నేను చెప్పే పాసురాలు. అది నీకు వచ్చిందంటే నేను చెప్పే పాసురాలు. ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడో ఆయన మనసు దగ్గర ఆయన మాట్లాడుకుంటున్నాడు, ఇంకోరే కాదు. ఇంకోరైతే అదేంటండి నన్ను చెప్తారు ఈ ప్రకారం అని చెప్పి మనం పట్టుకుంటాము, ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన మనసుగా చెప్పుకుంటాడు, ఈ మనసే ఇది నువ్వు తెలుసుకోలేదే తెలుసుకో అని చెప్పి ఈ పాసురాన్ని ఆశ్చర్యంగా ఎందుకంటే దీనికి ముందు చెడగోపరని ఆయనకి సమానమైనోరు లేదని చెప్పేశాను. ఇప్పుడు పెరియాళ్వారికి సమానమైనోరు లేదని చెప్తే అప్పుడుదా ఒక కన్ఫ్యూషన్ వస్తుంది మనసుకి. అది ఏంది మన వాళ్ళ ఇట్లా చెప్పాడు, అక్కడేమో చెడగోపరికి సమానమైన లేదని చెప్పేశాడు, ఇక్కడ ఏదో పెరియాళ్వారికి సమానమైన చెప్తాను. ఎందువల్లంటే అర్థం చేసుకో మనసే అర్థం చేసుకో.
చిన్నపిల్లల తరంగా ఉండబాక అని చెప్తాడు. ఆశ్చర్యమైన పాసురం ఈ పాసురం. కొంచెం నిదానిచ్చి మనం వ్యాఖ్యానం చేసుకుంటాము. ఉండు తిరుపల్లాండుకు ఒప్పదోర్ కరైదాన్. ఇప్పుడు దీనిలో శబ్ద క్రమాలు ఉంటది కదా, శబ్దాలు ఇట్ట ఉంటది. ఆ శబ్ద క్రమాలు పెట్టి అర్థక్రమంలో మార్చుకోవాలి. ఒక విషయం చెప్తాను. కొన్ని శబ్దాలు ముందు ఉంటుంది, కొన్ని శబ్దాలు వెనక ఉంటుంది. దాన్ని అట్లనే తీసుకొచ్చామంటే మనకి సరిగా అర్థం కాదు. అప్పుడు వెనక ఉండే శబ్దాన్ని ముందు వేసుకొని ముందు ఉండే శబ్దాన్ని వెనక వేస్తే సరిగా వచ్చేసిందండి, ఇప్పుడు బాగా వచ్చేసి ఆ ప్రకారం ఈ పాసరం చెయ్యాలి. ఈ పాసరంలో అయితే అది ఏం చెప్తే మీకు కొంచెం అర్థమయ్యేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఇది ద్రావిడ భాషలో ఉండదు. ద్రావిడ భాష శబ్దాన్ని నేను తిప్పాను అనుకోండి, మొదలు ఆ భాషకి ఏం అర్థం తెలవదు. తిప్పేసంటే కూడా తిప్పితే ఈ అర్థం వస్తుందా, ఈ ముందు శబ్దాన్ని వెనకాల వేస్తే వెనకాల శబ్దం ముందు వేస్తే ఈ శబ్దం అర్థం వస్తుంది. అయితే నేను వేసేస్తాను, మీరు తర్వాత ఎప్పుడైనా మీకు అది గుర్తు రావచ్చు, వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఉండో తిరుపల్లాండు కొప్పదోర్ కలైదాన్ అని చెప్పి కదా, దీంట్లో థర్డ్ లైన్ ఎట్లా ఉంటుంది? தந்தமிழூல் செய்தருளும் ఆళ్వార్గల్ తమ్మిల్ అవర్ చేయగలయల్. అవర్ చేయగలయల్ అని ఉంటుంది. అవర్ చేయగలయల్ అంటే ఏంటంటే అవరిని మిగతా ఆళ్వార్లు 4000 దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు కదా, ఆ అనుగ్రహించిన ఆ విషయానిగా అవర్ చేయగలయల్ ఒక శబ్దం చెప్తుంది. అవర్ చేయగలయల్ అది మొదలు పెట్టుకొని దాని తర్వాత అవర్ చేయగలయల్ ఉండో తిరుపల్లాండుకు ఒప్పదోర్ కలైదాన్. అవర్ చేయగలంటే మిగతా ఆళ్వార్లు చేసిన ప్రబంధంలో తిరుపల్లాండుకు సమానమైన గ్రంథం ఉండాదా, ఇది అర్థం. అప్పుడు అవర్ చేయగలయల్ అంటే మొదట ఆ శబ్దాన్ని పెట్టుకొని దాని తర్వాత ఉండో తిరుపల్లాండుకు ఒప్పదోర్ కలైదాన్ పెట్టుకుంటే అప్పుడు మిగతా ఆళ్వార్లు చేసిన గ్రంథంలో ఈ తిరుపల్లాండుకున్న వైభవం మిగతా ఆళ్వార్లు లేదని దొరుకుతుంది. ఇది ఒకటి. రెండోది ఇది మొదటిది. రెండోది தந்தமிழோல் செய்தருளம் ஆழ்வார்கள் தம்மில் தந்தமிழோல் செய்தருளம் ఆళ్వార్గల్ తమ్మిల్ ఉండో పెరియాళ్వార్ కొప్పరువర్ని పెట్టుకోవాలి. ఇది పెరియాళ్వార్ వైభవం మిగతా ఆళ్వార్ వైభవం కన్నా గొప్పది అని చెప్తుంది. అప్పుడు దీంట్లో రెండు ప్రధానంగా ఉండదు. ఒకటి తిరుపల్లాండు, తిరుపల్లాండుకు సమానమైన గ్రంథం లేదు ఒకటి చెప్తుంది. పెరియాళ్వార్కు సమానమైన ఆళ్వార్ లేదు ఒకటి చెప్తుంది. ఉండు పెరియాళ్వార్ కొప్పొరువార్ అట్లంటే ముందు ఉండే శబ్దాన్ని వెనక వేసుకోవాలా, వెనక ఉండే శబ్దాన్ని ముందు వేసుకోవాలా. ఆ మార్చేసామంటే శబ్దాన్ని మార్చేయనంటే ఏమవుతుంది మనకు అర్థమైపోతుంది. చెయ్యి కలయల్ ఆళ్వారు అనుగ్రహించిందా చెయ్యి కలయి పేరు. చెయ్యి కలయి అంటే ఆళ్వారు అనుగ్రహించే గ్రంథానికి శైకల అని పేరు. అట్లాంటి శైకల అట్లంటే 4000 దివ్య ప్రబంధానికి ఉండే ఒక వైభవం. దానికి ఆ దాంట్లో ఉండే తంతమినూల్ శైదరులం. తంతమిను అంటే ఆళ్వార్లు ఎట్లా చేస్తారంటే ఆళ్వార్లు పావసరాలన్నీ ఎట్లా ఉంటుందంటే చల్లగా ఉంటుందంట. చల్లగా ఉంటుందంటే స్వామి ఎండలో పోతా ఉంటాము, దానిలో చల్లగా నీళ్ళు ఇచ్చారనుకోండి తాగటానికి కాదు, మన అట్లే ఒంట్లో పూసుకునేదానికి చాలా బాగుంటది కదా. చల్లగా అంటే ఐస్ నీళ్ళు కాదు, మన చల్లగా నీళ్ళు అనేది మనం ఏమనుకుంటామంటే సామాన్యంగా ఐస్ వాటర్ అనుకుంటాము. కాదు, న్యాచురల్ గా ఉండే చల్లతనం అదిదా ముఖ్యం. స్వాభావికంగా ఉండే చల్లతనం కానీ అదిదా తందమినూల్. ఈ శబ్దం ఇంకో తాను ఉన్నది, మనకి రోజు సేవిస్తాను. ఎక్కడ తెలుసా మీకు గుర్తు చెప్పానా? పైంకమల தந்தெரியல் పట్టర్బిరాన్ కోదై சொன்ன సంగత్తమిழ் మాలై. தந்தெரியல் కదా, ఆ தந்தெரியல் అనేది చల్లతనం. అదే ఇక్కడ தந்தமிழ், అక్కడ தந்தெரியல் అనే శబ్దం తిరుపావైలో, ఇక్కడ தந்தெரியல் தந்தமிழ் నూల్ అటైతే చల్లంగా ఉంటది. అట్లాంటి చల్లంగా ఉండే ఈ ఆళ్వార్ల పాసురానికన్నా ఇది పెరియాళ్వారు పాసురం అనేది గొప్పది అని చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఆశ్చర్య పదపదార్థం ఏమి చూస్తామో, ఆశ్చర్యమైన పదపదార్థం. తిరుపల్లాంటి సమానమైన ఒక గ్రంథం ఉండదా? అట్లయితేనే ప్రబంధానికి ఉండే గ్రంథం ఇది, ఆ గ్రంథానికి సమానంగా లేదు. పెరియాళ్వారు సమానంగా ఒకరు ఉండారా? లేదు. సరే స్వామి, ఇప్పుడు ఇది ఎట్లా చెప్తున్నారు? ఈరతమిళ్ అంటారు. అర్థం ఏంటి? చల్లగా ఉండే ద్రావిడ భాష.
ద్రావిడ భాష చల్లగా ఉంటుందా స్వామి? చల్లగా ఉంటుందంటే ఎంత మన తెలుగు భాషకే కొన్ని ఇప్పుడంతా తగ్గిపోయింది. కొన్ని విషయాలతో చెప్పడానికి భయంగా ఉండదు. ఎంత గొప్ప దర్శనం తెలుగు భాష అనేది. చాలా మంది అది వదిలేస్తున్నారు. నాకు అది చాలా కొన్ని విషయాలతో నాకే చాలా కష్టంగా ఉంటది. ఎందుకో ఇట్లా అయిపోతారు, మన వాళ్ళుగా ఉండుకొని ఈ ప్రకారం అయిపోతున్నారని అది ఉండి వదిలేస్తున్నారు. అంటే ఏంటంటే వేరేదో భాషకు పోతున్నారు. ద్రావిడ భాషకు వస్తే కూడా ఆళ్వార్ల భాష అని చెప్పి పెట్టుకోవచ్చు. దాని కాదు, వేరేదో ఒక నీచ భాష, దాన్ని పోయేసి దాన్ని ప్రధానంగా పెట్టుకుంటారు. శాస్త్ర సమ్మతమే కాదు అది పెట్టుకుంటారు. అది కూడనే కూడదు. మన మాతృభాష ఏ పరిస్థితులను వదలనేకూడదు. ఏ పరిస్థితులను వదలకూడదు. ఇది మనం ముఖ్యంగా మీరు పెట్టుకోవాలి. మాతృభాష అనేది ఎప్పుడైనా వదలస్తా. లేదే స్వామి ఆళ్వార్ల భాష ఉందా, ద్రావిడ భాష ఉండదే, అప్పుడు ఎలా మేము మాతృభాష పెట్టుకునేది? చాలా మందిని అడుగుతారు, ఎలా పెట్టుకునేది? ఎలా పెట్టుకుంటే ఈ ఆళ్వార్లు ఆ భాషలో సేవించేసి పోయేరే కానీ నువ్వు అర్థం తెలుసుకోవాలంటే నీ మాతృభాషలో తెలుసుకోవచ్చే. అది చాలా ఎన్నోసార్లు చెప్పినాను. మొదట వ్యాఖ్యానం వచ్చిందే తెలుగు కదా. ఇప్పుడు కొన్ని గ్రంథాలకి ఇంకా ద్రావిడ భాషలో ఆ వ్యాఖ్యానమే రాలే, తెలుగులోనే ఉండదు. ఎందుకు స్వామి రాలేదంటే రెండు తెలిసిన వాళ్ళు కావాలా, తగ్గిపోయారు. ఆ కాలంలో కాలక్షేప అధికారంటేనే ప్రధానంగా తెలుగు తెలిసి ఉండాల, ముఖ్యంగా రెండు భాషలు తెలిసి ఉండాల, ద్రావిడ భాష, సంస్కృత భాష. అయితే మూడోది తెలుగు భాష తెలిసి ఉండాలి. చదవలేదంటే ఏం స్వామి అంటే వ్యాఖ్యానం లేదు. ఏమిటంటే వ్యాఖ్యానం అని తెలుగులోనే ఉంటుంది. ఎందుకు చెప్తుంటే అందువల్ల ఆ భాష చాలా ముఖ్యం. మన మాతృభాష అనేది ఎంత ముఖ్యం. ఎందుకోసం చెప్తున్నంటే ఆ ప్రకారం ఉండో తిరుపల్లాండుకు అంటే ఉండు అంటే దీనికి సమానంగా ఎన్నో ఉండారా? లేదే అంటాడు. సరే స్వామి, ఇది ఎవరికి చెప్తున్నారు? మనసుకి చెప్తున్నాడు. ఆయన మనవాళ్ళ మన మనసుకి చెప్తున్నాడు. ఏ మనసే చూడు బాగా, నీ ఎట్లా అంటే నువ్వు రీసెర్చ్ చేసి చూడు, రీసెర్చ్ చేయి. ఓ ఇట్లనా అని చెప్పి నువ్వు చూస్తావు కదా, పెళ్లి ఆళ్వారికి సమానంగా ఆళ్వారు లేదా అని చెప్పి నువ్వు రీసెర్చ్ చెయ్యి. తిరుపల్లాంటికి సమానంగా వేరే గ్రంథం లేదా అని చెప్పి రీసెర్చ్ చెయ్యి. రీసెర్చ్ చేసేవంటే ఏమంటే ఆ వైభవం నీకే, నేను చేయనవదు. అట్టని ఏం జరిగింది మన వాళ్ళని చెప్తారు ఏమంటే నీ కదా ఆలోచించే శక్తి అనేది నీకే ఉండదు. ఎవరిని చూసి చెప్తున్నాడు? మనసుని చూసి చెప్తున్నాడు. మనం కొంచెం వెయిట్ చేయండి, నా మనసులో తెలుసుకొని చెప్తానని చెప్తారు కదా. అప్పుడే మనసు ఒప్పాలి కదా. అందువల్ల నీకు ఆ వైభవం ఉండదు. నువ్వు తెలుసుకో అని చెప్పే ఆశ్చర్యమైన పాసరం. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. 20వ పాసరం. ఉండో తిరుపల్లాండు కొప్పతోరు కలైదాన్ ఉండో பெரியாழ்வார் கொப்பொருவர் అని చెప్పి 20ஆம் பாட்டு. இன்னமும் இவருடைய பிரபந்தத்துக்கு இவர்க்கும் அப்பிரதிமத்துவத்தால் வந்த ஆதிக்கத்தை அருளை செய்கிறான். உண்டோ திருப்பல்லாண்டுக்கு என்று தொடங்கி மங்களாசாசன பரமான திருப்பல்லாண்டுக்கு அனுபவைக பரதையாலே ஆழங்கால் படுத்தொற்றான அல்லாத திவ்ய பிரபந்தங்களில் ఉపమానమాயிருపదరు ప్రబంధం ఉండు. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం అంతా సంస్కృత భాష, ద్రావిడ భాష రెండు కలిసి ఉంటుంది. అప్పుడైతే సంస్కృత భాష తెలియలైతే వ్యాఖ్యానం చదవని కాదు. అందుకే చెప్తున్నాను, ఈ సంస్కృత భాష, ద్రావిడ భాష రెండుమే కలిసి ఉంటుంది వ్యాఖ్యానంలో. అల్లాద దివ్య ప్రబంధం ఉపమానమాயிருపదరు ప్రబంధం ఉండు. பல்லாண்டம் பரமாத்மனை சூழ்ந்திருந்தேற்ற பல்லாண்டு என்றும் 1024 வல்லார் ஊற்றின் கண் நொன்மலப உருகா நிற்ப நீராய என்றும் 9 ஒன்றுக்கும் மூவுலகம் உருகுமை என்றும் சொல்கிறபடியே இதே இவற்றின் வாசியிருப்பது உண்டோ பெரியாழ்வார் பகவத் சௌந்தர்யாதிகளுக்கு மங்களாசாசனம் பண்ணி அத்தாலே தரித்திருக்கிற மகத்தை உடையரான இவருக்கு பகவத் சௌந்தர்யாதிகளிலே மக்னராயிருக்கும் அவர்களில் సదృశావార్ ఒరువరుండో. ఇంతవరకు మనం చూసేస్తాము. ఇప్పుడు వ్యాఖ్యాన ఆశ్చర్యమైన గ్రంథం. ఇప్పుడు ఈయన ప్రబంధం తిరుపల్లాండు. ఈ తిరుపల్లాండు అనుగ్రహించింది పెరియాళ్వార్. ఆ ప్రతిభాడు అంటే దీనికి సమానమైన గ్రంథం ఉండదంటే లేదు, ఈ లేనే లేదు. సరే స్వామి, అట్టయితే ఈయనకన్నా సమానం ఉండారా పెరియాళ్వార్కి? లేదని ఇచ్చారు. ఏం లేదు చెప్తున్నారా? అప్పుడంటే దీనికి ఎంతో వైభవం ఏమి, దీనికి ఉండే వైభవం ఏమి అవి చెప్పాలి కదా. అవి చెప్పకుండా దీనికి సమానం లేదంటే
ఈ తిరుపల్లాంటికి ఏం వైభవం అంటే, ఈ తిరుపల్లాండుకుండే వైభవం మంగళాశాసనం ముఖ్యంగా తెలుసుకోవాలి. నువ్వు దీనికి ఉండే వైభవమే మంగళాశాసనం. అట్టయితే మంగళాశాసనం మిగతా ఏ ప్రబంధాలను ఆ ప్రకారం ఏమిటే దీనికి అనుభవ అయితే మిగతా ప్రబంధాలంతా అనుభవిక ప్రభావం భరం, అనుభవించాలా 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 అదా మిగతా ప్రబంధాలు. మిగతా ప్రబంధాలంతా మిగతా అంటే ఏ ప్రబంధం చేసుకున్నా 24 ప్రబంధాలు, దాంట్లో 23 ప్రబంధాలు ఏది తీసుకున్నా కూడా అనుభవైక పరం, అనుభవించాల్సింది ఉంచును. చూసిన ఉంటే ఏడుపు వస్తా ఉంటుంది. చూసిన వెంటనే ఓ ఈయన ఇంకా రాలేదు ఇంకా రాలేదు దూతు పంపిస్తామా అని ఆలోచన వస్తూ ఉంటుంది. రాలేదే రాలేదే అని చెప్పి రావడానికి ఏమేమి ప్రయత్నం చేస్తాం అదంతా చేస్తాం అనుకుంటుంది. లేదా అనుకారం చేస్తాం. అనుకారం అంటే రాలేదు అనుకోండి, రాలేదంటే ఆయనలాగా వేషం వేసుకొని అప్పుడు రాలేదంటే మనకు కష్టంగా ఉంటుంది కదా, ఆ కష్టం పోవాలంటే అలాగా వేసుకుని అదే అనుకారం పేరు. అనుకారం చేసేది ఈ ప్రకారం చేస్తా కదా. ఇదంతా మిగతా ప్రబంధాలు. అయితే ఈ ప్రబంధంలో ఏముంటుంది అంటే ఆళ్వార్ మంగళాశాసనం ఒక్కటే ఈ ప్రబంధంలో ఉంటుంది, వేరే ఉండదు. ఏలాగా మనం నిన్న కాలక్షేపంలో ఒకటి చూసాము. రామాయణం చెప్పేసి ఏదేదో గంగా ఉత్పత్తి సుబ్రహ్మణ్య ఉత్పత్తి చెప్పేడు కదా, రాముడి కథ ఉన్నది, అయినా కూడా మిగతా ఉంటాయి కదా. అదే ప్రకారం ఆళ్వార్కి ప్రధానంగా ఆయనకి మంగళాశాసనం చెయ్యాల. ఆ మంగళాశాసనం చేసి వదిలేసి అనుభవిస్తారు మిగతా ఆళ్వార్లు. ఓ ఇట్లా ఆయన తిరిమేని ఇట్లా ఉండదు, ఇంత అందంగా ఉండదు, ఇంత అంతంగా ఉండదు, నీలమేని అయ్యో నెరగొండది అని నెజ్జినయే అని అనుభవిస్తారు. అది కాకుండా అది చూసి అట్లే నీరాయి అలైంది కరయ్య ఉడుక్కి కింద నెడుమాలే అని చెప్పి అట్లే నీళ్ళలాగా అట్లే పోతాడు. ఈ ప్రకారం మిగతా ఆళ్వార్లు ఉంటారు కదా, ఆ ప్రకారం ఈ తిరుపల్లాన్ని ఉంటుంది అంటే లేనే లేదు. ఏముంటుంది దాంట్లో మంగళాశాసనం. అట్టయితే మిగతాకు ఉండే అభిప్రాయం అనేది వేరు, మిగతా గ్రంథాలకు ఉండే అభిప్రాయం వేరు, తిరుపల్లాండుకుండే గ్రంథానికి అభిప్రాయం వేరు. తిరుపల్లాండుకుండే గ్రంథానికి అభిప్రాయం మంగళాశాసనం, మిగతా గ్రంథాలకు ఉండే అభిప్రాయం మంగళాశాసనం కన్నా అనుభవించాలా, అదే ప్రకారం అనుకారం చెయ్యాలా, అదే ప్రకారం మడలు ఎత్తుకోవాలా, అనుభవైక పరం. అప్పుడే అనుభవానికి ప్రధానంగా ఉండేది పెరియాళ్వార్ పాసురాలు తప్ప మిగతా ఆళ్వార్ల పాసురాలు. పెరియాళ్వార్ తిరుపల్లాండు అనుభవైక పరం కాదు, మంగళాశాసనం. అట్టయితే భగవంతుడి దగ్గర ఆయన దగ్గర బాగా దగ్గరికి పోవాలా, ఆయనతో కలవాలా, ఆయన అనుభవించాలా. అయితే ఇది ఎవరికి? మిగతా ఆళ్వార్లకి. అయితే పెరియాళ్వారికి ఆళ్వార్కి మంగళాశాసనం చేసేంత ఏం లేదు. మంగళాశాసనం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవించి అట్నే నీళ్ళలాగా అయిపోయి అట్నే చిత్రమైపోతారు. చిత్రమైపోయిన తర్వాత ఎలా మంగళాశాసనం చేయనవద్దంటే చేయలేవన్నది. ఎట్లా చేస్తారు మంగళాశాసనం చేయనవది? చిత్రమైపోయారు అనుకోండి, మంగళాశాసనం చేస్తారని చేయనవద్దు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఒక్క విషయం, మనం పిల్లలకి కొన్ని తల్లిలు ఎంత ఉంటారు, ఇంజక్షన్ వేస్తారు అనుకోండి, వాళ్ళకి ఏదో వ్యాక్సినేషన్ ఇంజక్షన్ వేస్తారు కదా, అప్పుడప్పుడు వాళ్ళకి 6 నెలలు ఒకసారి వేయాలా, 2 నెలలకు ఒకసారి వేయాలా, ఇదంతా వేస్తే వాళ్ళకి చేతుల కలత బాగుంటుంది, ఏమవుతుంటారు కదా, ఆ ప్రకారం వేస్తారు. అప్పుడు కొన్ని తల్లి చెప్పింది, అయ్యో నేను దగ్గర ఉండను, ఆ పిల్లల చేతులు కాళ్ళు పట్టుకోవాలంటే తల్లి పట్టుకోవాలి కదా, నేను పట్టుకోండి, ఆ ఇంజక్షన్ వేస్తారు, నాకు చూడడం కాదు, నాకు భయం కూడా, నేను పోతాను అని పోయిందంటే అప్పుడు ఎవరు పట్టుకోవాలి కదా. లేదు స్వామి, అక్కడ నర్సులు ఉంటారు, అక్కడ డాక్టర్లు ఉంటారు, అది వేరు. తల్లి ఉన్నట్టు ఉంటుందా? ఉండదు కదా. పోతే ఏం లాభం లేదు కదా. అప్పుడు వాళ్ళకి పట్టుకోవాలి కదా. అది పట్టుకోలేదంటే ఏమవుద్ది? పిల్లలకి ఇంకా కష్టమైపోద్ది. అదే ప్రకారం వీళ్ళు మంగళాశాసనం చెయ్యాలి. మిగతా ఆళ్వార్లకు తెలుసు, మంగళాశాసనం చేసేద్దా మన కైంకర్యం అనేది మిగతా ఆళ్వార్లకు తెలుసు. తెలిసి కూడా ఆ తిరిమేని సేవించిన తర్వాత
దాంట్లో అనుభవించి అట్లనే అట్లనే నీళ్ళలాగా ఒదిగిపోతారు. పోతే ఎక్కడ స్వామి మంగళాశాసనం చేసేది? ఎక్కడ చేసేది? ఇట్లా ఉన్నప్పుడు దీంట్లో పెరియాళ్వార్ ఆ తిరుపల్లాండు గొప్పదా, మిగతా పాసరాలు గొప్పదా? అంటే ఈ ప్రకారం చెప్తా ఉంటే ఏం సార్ మీకు గుర్తు వస్తుంది? అటైతే రేపటాంచి తిరువాయుడి వద్దు, తిరుపల్లాండు వద్దు, తిరుపల్లి ఏడ్చి వద్దు, ఏది వద్దు, పొట్టి తిరుపల్లాండు ఒకటే పెట్టుకుంటాము అని ఇది కాదు అర్థం. అయితే ఒక విషయం చెప్తా ఉన్నప్పుడు మిగతా విషయం కొంచెం కింద తగ్గించేది అనేది లోకల్లో ప్రసిద్ధం. తగ్గించేదంటే ఆ వైభవం దానికి, దీని వైభవం దీనికి. అనుభవ పరంగా కావాలంటే ఆ వైభవం ఆళ్వార్, మిగతా ఆళ్వార్ల పాసరం. మంగళాశాసనం ప్రధానంగా కావాలంటే పెరియాళ్వార్ పాసరం. అయితే ఇప్పుడు మంగళాశాసనం ప్రధానంగా పెట్టుకున్న దానివల్ల ఇది మనం చెప్తున్నాము. అప్పుడు వీళ్ళు దాని మీద పడిపోయి అది అనుభవిస్తా ఉంటే ఎక్కడ స్వామి మనం ఏంటి చేసేది? మంగళాశాసనం చేసేది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అయితే నేను మర్చిపోవాలి. దాని ఎగ్జాంపుల్ అట్నే పెట్టుకోకూడదు. మా స్వామి తెలిసి అరస్తాడు. మన పెరుమాళ్ సేవిస్తే అక్కడ దొంగలంతా పక్కన ఉంటారు. అది ఇప్పుడు స్త్రీలందరూ ఒక బ్యాగ్ వేసుకుంటారు, చేతిలో ఇట్లా వేసుకుంటారు. ఇట్లా వేసుకుంటుంటే అది ఇట్లా కింద పడిపోద్ది, కింద ఇక్కడ ఏలాడుతూ ఉంటుంది. వాళ్ళకి ఈ కింద ఏలాడుతూ ఉంటుంది. దాంట్లో ఏదేదో పెట్టుకుంటారు, డబ్బులు ఇదంతా పెట్టుకుంటారు. వీళ్ళు పెరుమాళ్ సేవిస్తారు. ఇట్లా ఇట్లా ఎవరో ఒక పక్కన వచ్చాడు, పెట్టి తీసేసాడు. అయిపోయింది. పెరుమాళ్ సేవించి బయట వచ్చి చూస్తే ఏమీ లేదు. ఏంటండి? ఏం లేదు, ఏం లేదు, లేదు, నేను బస్సుకు పోవాలంటే డబ్బులు లేదు, లేదు, ఏం చేసేది? ఇప్పుడు పెరుమాళ్ సేవిస్తున్నప్పుడు ఇది పోతుంది కదా. అట్లయితే దీన్నే చూసుకోవాలి, పెరుమాళ్ సేవించుకొని చెప్తున్నారా అని అడబాక. అందుకే చెప్తాను, దీన్ని దీంతే మర్చిపోవాలి. ఎందుకంటే ఇది జాగ్రత్తగా, ముందు జాగ్రత్తగా పెట్టుకొని పెరుమాళ్ సేవించాల. అలాంటిది కాదు మిగతా ఆళ్వార్లు. మిగతా ఆళ్వార్లు ఏం చేస్తారంటే ఇది వదిలిపోయిందంటే పోయింది కదా, ఇంకా పోవటానికి కుదరదు కదా. ఆ ప్రకారం అయితే పెరియాళ్వారు ఏం జాగ్రత్తగా ఏం చెప్తాడు, దృఢంగా వండుకొని ఆయన అనుభవించడు. మంగళాశాసనం అనుభవ పరం పోతేనే ఏమైపోద్ది అంటే మనకు అనిపోద్ది, ఆయన మీద పడిపోతాము. పడిపోతే అనుకోండి ఏమైపోద్ది, ఇంకా మంగళాశాసనం లేదు. మంగళాశాసనం కావాలి కదా. అందువల్లదా ఒక విషయం చెప్తండి. సామాన్యంగా ఈ కాలక్షేప అధికారులు సేవాకాలం పోరు. సేవాకాలం ఉండేటోళ్ళు కాలక్షేప అధికారిగా ఉండరు. అయితే కొన్ని స్వాములు ఇద్దరు సేవాకాలంలో బాగా ఉంటారు, కాలక్షేపం బాగా చెప్తారు. కొన్ని స్వామికి ఆ సామర్థ్యం అనేది భగవంతుడి అనుగ్రహంలో దొరుకుతుంది అనుకోండి. ఎందువల్ల ఆ ప్రకారం ఇది ఒకటి చేస్తారు, అది చేయరు, అది చేస్తే ఇది చేస్తారంటే కాలక్షేపం చేస్తా ఉంటే వాళ్ళకి ఒక్కొక్క పాసన అర్థం తెలిసిపోద్ది. తెలిసిపోయిన తర్వాత ఏమైపోద్ది అంటే ఇప్పుడు ఆళ్వార్ పాసనం మొదట పత్తు మూడో తిరువామిడి. பத்துடை அடியவர் கரியவன் பிறர்கள் கரிய வித்தகன் மலர்மகள் விரும்பும் நம் அரும்பரலடிகள் மற்றொரு கடவெண்ணை కలవినిల్ ఉరవిడయాపుండు ఎత్తిరం ఉరలోడు ఇనందిరందేంగి ఎలివేం చెప్పి ఈ ప్రకారం ఈ ఒక్కొక్క భాషను వాళ్ళకి వస్తుంది కదా. వచ్చినప్పుడు అప్పుడు ఈ కాలక్షేప అధికారి ఆ అర్థం ఈయన తెలుసుకుంటాడు. అంటే 4 తావల చెప్పినాడు, ఓ ఇట్లా ఆళ్వారు ఇట్లా మోగించారంటేనే ఇట్లా మోగించారని చెప్పి ఆళ్వార్ మీద పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈయన మూర్ఛై పడిపోతాడు. ఈ కాలక్షేప అధికారి సేవాకాలం కూర్చున్న ఆ కాలక్షేప అధికారి అనగ కళ్ళు తెరిచి చూస్తే ఏమవుతుంది, రెండో బతుకు. ఏం స్వామి పోయింది. అప్పుడు కాలక్షేప అధికారిగా ఉండేటోళ్ళు తవాలకం రానవద్దు. సరే స్వామి సేవాకాలం ఉండేటోళ్ళు కాలక్షేప అధికారి తెలవదే, తెలవదు. అటైతే సేవించే వాళ్ళతో ఈ అర్థం తెలుసుకోవద్దని చెప్తారా అంటే తెలుసుకోవాలా. ఏదన్నా చెప్తుంటే వెంటనే వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకు తెలుసుకోవాలంటే ఏం లేదు, దీనికే మనకి సేవాకాలమే ఇంత రుచిగా ఉండాలంటే దీంట్లో ఆళ్వారు ఇంత అనుభవించుండాలంటే ఇంకా ఎంత రుచి ఉంటుంది. ఆ రుచి అనుభవానికే కదా మనకి సేవాకాలమే. సేవాకాలం అనేది సంభావనకో ఎవరో మెచ్చుకునేదని కాదు, భగవంతుడు మెచ్చుకుంటాడు, అది వేరు. అయితే ఈ సేవాకాలం అనేది అనుభవం, మనకు అనుభవం. ఆ అనుభవం దొరుకుతుందిరా, అనుభవిస్తాడు. మార్గడి తింగల్ మదిరైందని అన్నాలని చెప్తా ఉంటే ఎంత ఎంత బాగుండే తల్లి ఎట్లా అనుభవించదు కదా, అనుభవానికి ఉంటుంది కదా. అయితే
ఆ అనుభవంతో పాటు మంగళాశాసనం చేయాలి. వీళ్ళు మిగతా ఆళ్వారు అనుభవంతో ఉండేస్తారు. అనుభవంతో ఉండిన తర్వాత మంగళాశాసనం పోయింది. ఇప్పుడు అనుభవం ప్రధానమా, మంగళాశాసనం ప్రధానమా? డాక్టర్ ఇంజక్షన్ వేసేది ప్రధానమా? నేను బయటపోతానని చెప్పి తల్లి పోయిందంటే స్వామి, తల్లి పట్టుకోవాలి కదా పిల్లల్ని. తల్లి పట్టుకొని ఆ డాక్టర్ ఇట్లా పక్క వేయండి, ఇట్లా వేయండి అని చెప్పి ఆ పిల్లల్ని సమాధానం చేసి అద్దా మంగళాశాసనం చేసినట్టు ఆ ప్రకారం పెరియాళ్వారు చేస్తారు. మిగతా ఆళ్వారు ఏం చేస్తారంటే అనుభవిస్తారు. అయ్యో నేను దాన్ని చూడను కాదు అనుభవిస్తాను. ఆ అనుభవం కూడదంటారు. అదే అప్పుడు దీంట్లో ఏది ప్రధానం అంటే మంగళాశాసనం ప్రధానంగా పెరియాళ్వారు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు అప్పుడేమి మంగళాశాసన ప్రబంధంగా ప్రధానం. అది కాకుండా ఆ మంగళాశాస్త్రం ఎటువంటిది? పల్లాండు మొదట పాసనం పల్లాండు, మొదటి పాసనం పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు. మళ్ళీ లాస్ట్ పాసనం ఎట్లా ఉంటుందంటే பல்லாண்டென்ற பவித்திரனை பரமேட்டியை சார்ந்தவென்னம் வில்லாண்டாந்தன்னை வில்லுபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவீன்குரைப்பார் நமோ నారాయణాయవెండు పల్లాండం పరమాత్మని తూందిరుందేత్తువర్ పల్లాండే అని చెప్తున్నారు. శ్రీవైకుంఠం పోయిన తర్వాత కూడా అక్కడ పోయి ఏం చేస్తారంటే చుట్టి చుట్టి సూందిరుందంటే చుట్టి 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 పల్లాన్ని సేవిస్తారంట. చుట్టి చుట్టి శ్రీవైకుంఠం పోయిన తర్వాత ఏంటి చుట్టాడంట, చుట్టి 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 పల్లాన్ని సేవిస్తారంట. కానీ ఎట్లా స్వామి, ఆయన కూర్చుంటాడు కదా ఆ తిరుమామణి మండపమని, ఆ మండపం అర్చరాది అని మనం పూర్తిగా మనం ఎంత పూర్తిగా మనం ఎంత చెప్పి ఉండాలి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో చుట్టి 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 పల్లాన్ని సేవిస్తామంట. ఇక్కడేమైనా అట్లదా చేస్తాం. ఇక్కడ ఎట్లా చేస్తాము? మొదట పాత్రం ఏంది? డైరెక్ట్ గా సేవిస్తాం కదా. సేవించేటప్పుడు అడియోమోடும் నిన్నోடும் பிரிவின்று 1000 பல்லாண்டு வடிவானில் வளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவாட்சோதி வளத்துறையும் சுடராடியும் పల్లాండు పడిపోరు పుక్కు ముழంగం అప్పాంచ సన్నియం పల్లాండు సేవిస్తాం కదా. సేవించేటప్పుడు అప్పుడు మొదట ముందుగా నిలబడి సేవిస్తాము. అప్పుడు నువ్వు నేను పల్లాండుగా ఉండాలి. ఎందుకోసం? నేను నీకు మంగళాశాసనం చెయ్యాలా, అందువల్ల నువ్వు నేను పల్లాండుగా ఉండాలంటాడు. దాని తర్వాత లేదు ఏం కష్టం లేదు, భయపడబాక, పిరాటి ఉండదు. పిరాటి ఉండేటప్పుడు నువ్వు నేను ఆనందంగా ఉంటాను. ఓ పిరాటి పల్లాండుగా ఉండాలని చెప్పి వడివా నేను వలమార్పిని వాడికింట మంగయ్యం పల్లాంటి సరి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే సరే పిరాటి ఏదో జగడాలు వేయదు, ఏంది ఏంటంటే ఏదో ఎవరెవరు రాక్షసాలు వచ్చిన పిరాటి ఏం చేస్తుంది? ఏం చేయదు కదా. అందువల్ల ఏంటంటే అప్పుడు చక్రతాడు పెట్టుకుంటే ఈయన భయపడని చెప్పి చక్రతాడు అని చెప్తారు. ఆ చక్రతాడు వారు వడివాసోది వలత్వరయం శుడరాడియం పల్లాండి చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ వెనక సైడ్ పోతాడు, చుట్టాడు వెనక సైడు ఇట్లా ఈ రైట్ హ్యాండ్ నుంచి ఇట్లా చుట్టాడు. పెరుమాళ్ నిలబడి ఉంటాడు కదా, అట్లా చుట్టూ వచ్చినప్పుడు వెనకాల ఇది ఉంటది పెరగబాలిని పేరు. ఇక్కడ మాలలంతా ఉంటది. అది సేవిస్తే వెనకటి కన్నా ముందు కన్నా వెనకటి ఇంకా అందం. పెరుమాళకు ఒక పేరు తెలుసా? మున్నిలం పిన్నడగియ పెరుమాళ్ళని పేరు. అట్లంటే ఏమర్థం చెప్తాను. ఈ నంబెరుమాళ్ళకి పేరు ఉండదు. మున్నిలం పిన్నడగియ పెరుమాళ్ళు, ముందు సేవించేదానికన్నా వెనక ఇంకా సేవ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుందంట. వెనకాలంటే ఇది ఆయన ఈపు పక్క సేవిస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుందంట. అందులో ఈపు పక్క సేవటానికి సేవించేదానికి పాసనమే పెట్ల. పెరియాళ్వార్ చక్రతాళ్వారు సేవించాడు, తిరుమార్పుల పిరాటికి చెప్పాడు, శంకత్తాళ్వారు చెప్పాడు. వెనకాల చెప్పాలనే స్వామి, ఈపు పక్క ఎంత అందం అని చెప్పి చెప్పదంటే చెప్పని కాలేదు. అంటే ఆ అందం నా నోట్ల రాలేదు, అంత అపరిమితమైన అందంగా ఉంటది చెప్పని కాలేదు. కళ్ళు మూసుకొని తిరిగేసి మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఈ పక్క ఏముంటది? పాంచసన్యం, శంకత్తాళ్వారు. ఆ పాంచసన్యని సేవిస్తే నా కళ్ళు దృష్టి పడిపోద్దేమో. ఇదంతా మనం చూసిందాము తిరుపతిలో. నా కళ్ళు దృష్టి పడిపోద్దేమని ఏం చేశాడంటే ఇట్లా తిప్పుకున్నాడు ముఖాన్ని. ఎందుకు స్వామి తిప్పుకోవాలంటే కొన్ని పిల్లలకంతా బాగా స్నానం చేసి అలంకారం చేస్తారు. అలంకారం చేసి చుక్క పెట్టి పెడతారు. లేదు తిరుమణగా కూడా పెట్టుకోవచ్చు, లేదు చుక్క పెట్టి పెట్టారు. పెట్టిన తర్వాత అట్లా నిలబడి చూసి తల్లి చూసినానికి ఎంత అందంగా ఉండదు, ఎంత అందంగా ఉండదు. ఈ అందాన్ని తగ్గించాల. ఏం చేయాలి? అందాన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నలుపుగా పెడతారు. చూసినారా? ఇక్కడ నలుపు పెడతారు. ఈ నలుపు పెట్టేదే ఎందుకంటే అందాన్ని తగ్గించేది. అదే ప్రకారం ఇప్పుడు ఈయనకి ఆ ప్రకారం నలుపు పెట్టడం వద్దా?
అందాన్ని తగ్గించాలా, లేదంటే అందాన్ని తగ్గించలేదంటే ఈయన దృష్టి పడిపోద్ది మన పెరుమాళ మీద. అందువల్ల ఈయన నలుగు బొట్టు పెట్టడం కాదు కదా, ఈయన ఆళ్వార్లు, ఈయన అర్చకర్లు కాదే. అందువల్ల ఏం చేశాడంటే, ఓ నేను చూస్తే కదా దృష్టి పడిపోద్ది, నేను చూడొద్దు, తిప్పుకుంటున్నాను. తిప్పుకున్న వెంటనే ఇప్పుడు ఆ పాంచశని ఈయన కనిపించలేదు. అందువల్ల అపాంచసన్యం పల్లాండు, ఆ పాంచసన్యానికి పల్లాండు, ఆ పాంచసన్యం అన్నాడు. స్వామి ముందుగా నిలబడినాడు, ఎందుకు ఆ పాంచసన్యం అంటారు? స్వామి ఆయన్ని బలవండి అంటారు. ఆయన అంటే ఎవరండి? పక్కనే ఉండడు, ఆయన్ని బలవండి చెప్తున్నారంటేనే అతని ముఖం తిప్పుకున్నాడు కదా, ముఖం తిప్పుకున్న దాని వల్ల అప్పుడు పాంచజన్యం కంటే కనిపించలేదు కదా, అందువల్ల అపాంచజన్యం పల్లాండు అని చెప్పారు. సరే అయిపోయింది, పాంచజన్యం పల్లాండు అయిపోయింది. మళ్ళీ ముందుకు వచ్చాడు. ముందుగా వచ్చి ఏం చేశాడు, మళ్ళీ అడియోమోడు నిన్నోడం పెరివింటి 1000 పల్లాండు, వడివాయిని వడమాటలు వాయుగింట మంగయం పల్లాండు, వడివారు చోది వలత్తిని చూడరాని మళ్ళీ చుట్టాడు. మళ్ళీ అప్పాంజసన్యం పడి యజ్ఞ స్వామి చుట్టా ఉంటాడు. తూందిరుందేత్తువారు పల్లాండు, ఇక చుట్టి 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 పల్లాండు సేవిస్తూ ఉంటాడు. ఇది ఈయనకి, ఈయన చేస్తూ ఉంటాడు. వేరేనా చేస్తా, వేరేం చేయడు, వేరేం చేయడు. పల్లాండు చెప్పుకుంటా చుట్టి పెరుమాళ్ళని చుట్టి, ఏం స్వామి చేతులు అదే ప్రకారం చంగత్తాழ்వార్, చక్రత్తాழ்వార్, పిరాటి మార్బు, అడియోమోడు నిన్నోడు, ఇదే తిప్పి చెప్తా ఉంటాడు. ఈ తిప్పు ఇది ఈయనకు ఉండేది. అయితే మిగతా ఆళ్వాళ్ళు ఏం చేస్తారు అది చూడాల. తోற்றங்கள் 1000 இவையும் ஒரு 10 வல்லார் ఊట్రిన్ కన్ నున్మలర్ పోలు ఒడుగా నిప్పని నీరాయే అని చెప్పి ఆశ్చర్యమైన పదిగం. 6వ పత్తు తిరువామిడిలో, 6వ పత్తు 8వ తిరువామిడి 11వ పాసరం. దాంట్లో ఆశ్చర్యమైన పాసరం. மாற்றங்கள் 5 கொண்டு மதுசூதன பிரானடிமேல் நாற்றங்கள் பூம்பொழிசு குருகூர் சடகோபன் சொல் தோற்றங்கள் 1000 இவையும் ஒரு 10 வல்லார் ஊற்றின் கண் நுண்மலர் போல் ஒருகா நிற்பன் நீராயே. మధుసూదన్ విరానడి మేల్, మధుసూదనుడు పేరు భగవంతుడికి. ఆయన తిరువడి పైన ఎవరు సేవిస్తారో తోట్రంగల్ 1000 అంటే 1000 పాసురాలు. ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు ఎవరు తెలుసుకున్నారు వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసునా? ఊట్రిన్ కన్ నున్మలర్ పోల్ ఉరుగా నిற்பర్ నీరాయే. వాళ్ళు మనం ఒక నీళ్ళు వస్తుంది, భూమి నుంచి నీళ్ళు వస్తుంది కదా, నేల నుంచి నీళ్లు బావిలంతా వస్తుంది కదా, ఏదో ఊత ఉంటది వస్తుంది అని చెప్తారు కదా, ఆ ప్రకారం వస్తుంది కదా. ఆ దాని పక్కన మట్టి ఉంది కానీ ఇసుక ఇట్లా ఉంది అనుకోండి, అది ఏమవుతుందంటే అట్లనే ఆ ఇసుక అట్లనే మట్టిలో ఆ నీళ్ళతో కలిసి పూర్తిగా నీళ్ళుగా అట్లే పోద్ది. ఆ ప్రకారం ఈ 10 పాసురాలు, ఏ 10 పాసురాలు, ఈ మాట్రంగల్ 5 கொண்டு 6వ పత్తు 8వ తిరువామిడి, ఆ 6వ పత్తు 8వ తిరువామిడి ఎవరు సేవిస్తారో ఈ వాళ్ళు ఎట్లయిపోరు, వాళ్ళు పూర్తిగా శిథిలమైపోయి భగవంతుడి దగ్గర నీళ్లు లాగా అయిపోతారు, ఆయన తిరువడి దగ్గర నీళ్ళు లాగా అయిపోతారు. ఇది ఆళ్వార్ పాసురం, నమ్మాళ్వార్ పాసురం. నీళ్ళలాగా అయిపోతారని చెప్పారు. మంగళాశాసనం లేదు, నీళ్ళలాగా అయిపోద్దా? మంగళాశాసనం చేయొద్దా? చేయలేదు. ఎందుకు స్వామి చేయలేదు? అనుభవించాడు. అనుభవానికి పోతేనే ఇదా కష్టం, అనుభవానికి పోతేనే ఇదా కష్టం. ఇప్పుడు కూడా కొన్ని దివ్య దేశాలు ఆ కాలంలో, ఈ కాలంలో అడిగిన తెలవదు, ఆ కాలం కొన్ని దివ్య దేశాలు పోయారనుకోండి, అర్చకర స్వామి పెరుమాళ్ళకి కర్పూరార్తి చేయాలి కదా, దీపార్తి కొన్ని కోయిల్లో కర్పూరార్తి ఉంటే దీపార్తి ఇస్తారు. దీపార్తి అది నెయ్యి దీపాలు ఇస్తారు, నీది ఆర్తి చూపించాలి కదా. ఆ పెరుమాళ్ళు చూడ్డు ఇట్లా చూచేసి ఈ మన పక్క తిప్పుకుంటాడు, మన ముఖాన్ని మన పక్కన తిప్పుతాడు, చేతులు ఆ పక్క ఉంటుంది. బాగా తెలుసుకోండి దీన్ని. చేతులు ఆ పక్క ఇట్లా చూపిస్తాయి, ఈ కుడి చేతులు ఇట్లా చూపిస్తా ఉంటాడు, ముఖం ఇట్లా తిరిగిపోదు. ముఖం ఈ పక్క నిలబడి ఉండారు ఒకటి, వాళ్ళని చూస్తూ ఉంటాడు, చేతులు చూపిస్తా ఉంటాడు. ఇదిగో సేవించండి, తిరుముడి సేవించండి, ఇదే ప్రకారం తిరిగి కైలు సేవించాడు. కానీ అట్లా తిరిగి పెరుమాళ ముఖం చూసి ఆయన చెప్తే ఈయన ముఖం చూసాడంటే ఈయన అనుభవిస్తే ఎలా చెప్పేది? మనకి చెప్పాలి కదా. అనుభవానికి పోతే మాట రాదు. ఆ ప్రకారం మిగతా ఆళ్వారు. అప్పుడు ఎక్కడ స్వామి మంగళాశాసనం? స్వామి ఇది మంచిదా చెడ్డదా? ఇది మంచిదా చెడ్డదా?
ఇప్పుడు అనుభవించాను. అనుభవం అనేది కావాలన్నా వద్దా? మనకంతా లేదు. ఎంత చూసినాడు మనకి కంట్లో నీళ్ళు వస్తుందా? కృష్ణ అని చెప్తే కంట్లో నీళ్ళు రావాలా, రామ అని చెప్తే కంట్లో నీళ్ళు రావాలా, రామానుజ అని చెప్తే కంట్లో నీళ్ళు రావాలా, ఆనందంగానో అది దుఃఖంగానో రావచ్చు. మనకంతా ఈ కష్టమే లేదు. ఆళ్వార్లకి ఇది ఉండదు. మిగతా ఆళ్వార్లు అంటే దగ్గర పోతే అనుభవించేస్తారు. అనుభవిస్తే మంగళాశాసన చేయాలనే స్వామి, కైంకర్యం ప్రధాన అదే కదా. లేదే. అయితే పెరియాళ్వారు అనుభవానికే పొరు. ఏం చేస్తాడు? నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, పల్లాండు అని చెప్తాడు కదా. ఆ ప్రకారం తోట్రంగల్ ఆయిరత్తిల వెయ్యూరు బత్తం వల్లార్ ఊట్టిన్ కన్ మున్వలపూర్ ఉరుగా నిప్పన్ నీరాయే అని చెప్పి. అయితే ఈయన పల్లాండు ఎట్లా చెప్తాడు? చూందిరుందేత్తూరు పల్లాండు, చుట్టి 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 పల్లాండి. ఈయన ఆ ప్రకారం అనుభవానికి పోతాడంటే కోటు. ఎందుకు స్వామి పోడంటే ఈయనకి భగవంతుని చూస్తున్నాడు, తను వీళ్ళని చూసేయలేదు. మనల్ని చూస్తేదా అనుభవానికి పోతాము. భగవంతుని సేవించమంటే అనుభవానికి పోము. భగవంతుని స్వామి సేవిస్తామని చూస్తాం, నన్ను నేను చూసేయలేదు స్వామి. భగవంతుడు చూసి అంటే ఆయన బాగుండాలి, చల్లంగా ఉండాలి, ఆయనకే ఆప్తి రాకూడదు, ఇదే మన మనసులో పోతా ఉంటుంది. అదే పోతాం. కొంతమంది అట్లా ముందుకు వచ్చి నిలబడతారు, కన్ను మూసుకుంటారు, నోరంతా మూసుకొని నిలబడతాడు. అది ఇంటనే చేసుకోవచ్చు. ముందుగా నిలబడి ఆయన తిరిమేని ఎట్లాంటి తిరిమేని, ఆ తిరిమేని సేవించాలి కదా. ఆ సేవించేదాని కోసం చెప్పిన కళ్ళు మూసుకుని ఉండదు లాభం. ఎందుకోసం చెప్తానంటే ఇది ఒకటి, ఇది ఆడవాళ్ళకి. ఇంకో పాత్ర ఇస్తున్నాడు. 9 మూవులగం ఉరుగుమే. మళ్ళీ 9వ పత్తు 5వ తిరువావిడి 11వ పాసనం. 9వ పత్తు ఆశ్చర్యమైన పథికం అది. இன்னுயிர் சேவலம் நீரும் கூவிக்கொண்டு இங்கு எத்தனை என்னுயிர் நோவமிழற்றேன் மீன் குயிர்பேடைகால் என்னுயிர் கண்ணபிரானை நீர்வரக் கூவிகளீர் ఎన్నుయిర్ కూబిక్ కొడుపార్కి ఇత్తనయం వేండుమో అని చెప్పి ఆశ్చర్యమైన పాసనం. దాంట్లో ఒక 11 లాస్ట్ పాసనం. 9 మూవులగం ఉరుగుమే. 9 మూవులగం ఉరుగుమే. ఈ ఒక పాసనం 9 పాసనం. దీన్ని ఎవరు చదువుతారో, ఎవరు దీన్ని క్షేమిస్తారో వాళ్ళు ఎట్లని, వాళ్ళకి ఉత్తరం కాదు, వాళ్ళు స్థితిలమైపోయేది. లోకమే స్థితిలమైపోద్ది అంట. లోకమే శిథిలమైపోయి ఈ ప్రకారం పాసనం చేసద్ది అని చెప్తున్నాడు స్వామి. ఈ ప్రకారం అనుభవం ఉంటే మంగళాశాసనం ఎలా చేస్తారో అందువల్ల పెరిగాడు చేసాడు. ఇదంతా మనకి పనికిరాదు. అదేంటే మంగళాశాసనం లేకుండా పోద్దే, మంగళాశాసనం లేకుండా పోద్ది అంటే ఏం లేదు, నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు, నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పి అన్నం కూడా ఉండకుండా అదే చెప్పుకుంటా ఉంటే ఏమయ్యేది స్వామి? తెల్లగా టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం భోజనం పెట్టాలా, నైట్ అన్నం పెట్టాలా, ఏదో ఒకటి పెట్టాలి కదా. ఆ తల్లికి అది దానికున్న కూరలంతా చెయ్యాలి కదా. చేయకుండా నా పిల్లల్ని చూస్తే నాకు చాలా కష్టంగా ఉండదు అని చెప్పి అట్లనే కూర్చొని ఏడ్చుకున్నదో ఏదో కష్టంగా ఉంటే, ఏం కష్టం అంటే పిల్లలకి ఇంకా మౌతంగా పోతాడు. అప్పుడు దృఢంగా ఉండి ఆ పిల్లలకి ఏం కావాలన్నా చేయాలి కదా. ఈ ప్రకారం ఉండేదా మిగతా ఆళ్వార్లు. అయితే పెరియాళ్వారు దృఢంగా ఉండి ఏం చేస్తారంటే మంగళాశాసనం చేయాలి, ఆయన్ని చూడాలి, ఆయన తిరిమేని బాగుండాలి. అందువల్ల అడియోమోడు నిన్నోడు, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, నీకు నేను మంగళాశాసనంలో నేను ఉండాలి కదా. అందువల్ల అడియోమోడం నిన్నోడం నిలవెండి. దీనికి చూడండి, మొదలు ఈయన చెప్పుకున్నాడు పెరియాళ్వారు. పెరుమాళ్ళని చెప్పి ఆయన చెప్పుకోవాలి కదా. నిన్నోడం అడియోమోడం చెప్పిండొచ్చు. నిన్నోడం అంటే భగవంతుణ్ణి, అడియోమోడు అంటే నన్ను, అంటే ఆ పెరియాళ్వారిని అట్లా చెప్పిండొచ్చు. అట్లా చెప్పరా, మొదలు ఆయన్ని చెప్పుకున్నాడు అడియోమోడం నిన్నోడం. అట్లయితేమి అంత ప్రధానం ఏమిటే నేను ఉంటేనే నీకు మంగళాశాసనం. అప్పుడు ఎట్లా ఉండాలి? ఇద్దరు ఏ పరిస్థితులను పక్క రాకూడదు, ఎడదీయకూడదు, ఇద్దరు ఒకటిగా ఉండాలి చెప్పి చెప్పినాడు. అడియోమోడం నిన్నోడం తిరువెండ్రి హాయనం పల్లాండు. అట్లయితే అందువల్ల దీనివల్ల తిరుపల్లాండుకుండే వైభవం వేరే గ్రంథాలకు లేదు. ఎట్లా తెలుస్తుంది? మిగతా గ్రంథాలంతా అనుభవం పోతుంది కానీ, అయితే తిరుపల్లాండ్ అనేది అనుభవానికన్నా భగవంతుడిని ఉండే ఆ ఆశ్చర్యమైన ఆ మంగళాశాసనం కదా.
ఆ మంగళాశాసనం. అప్పుడు ఉండు తిరుప్పల్లాండుకు ఒప్పదోర్ కలైదాన్, ఇది ఉంది. దాని తర్వాత ఉండు పెరియాళ్వార్ కొట్కొరువార్. అప్పుడు ఈ పెరియాళ్వార్ ప్రబంధం మంగళాశాసనానికి ప్రధానం. రెండోది ఉండు పెరియాళ్వార్ కొప్పొరువార్. ఇప్పుడు భగవంతుడు తిరిమేని అందం, ఆ తిరిమేని అందానిదా పెరియాళ్వారు పల్లాండు సేవిస్తాడు. అటైతే సౌందర్యానికి మంగళాశాసనం చేసి ఆ చేస్తేదా ఈయనకి సత్తై. పెరియాళ్వారు ఉండాలంటే ఏం స్వామి అర్థం? మంగళాశాసనం చేస్తున్నాడు అర్థం. మంగళాశాసనం చేయలేదంటే పెరియాళ్వారు లేదు. అదే ప్రకారం ఆయన బాగా పెరిగి ఉన్నాడు, బాగా లక్షణంగా ఉన్నాడు. ఉండేది అనేది వేరు, లక్షణంగా ఉండేది అనేది వేరు. లక్షణంగా ఉండాడంటే ఏమి? ఆనందంగా భగవత్ కైంకర్యం చేస్తున్నాడు కదా, అది లక్షణంగా ఉండేది. ఉండాలంటే ఏమి? ఉండాలండి అని చెప్తాను కదా, అది ఉండాలి. ఈ రెండిటికి మంగళాశాసనం ఆయనకి. అయితే వీళ్ళకి అట్ట కాదు. మిగతా ఆడవారికి ఇది మనం ముందు చూస్తున్నాము. మిగతా ఆడవాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఆయన్ని చూస్తే అనుభవించాల, కైంకర్యం చెయ్యాల, అనుభవించి 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 ఇంకా బాగా అనుభవించాల, అద్ద వాళ్ళకి సత్తా. అట్లా ఉన్నప్పుడు ఈయనకి ఆ సౌందర్యానికి మంగళాశాసనం చేస్తారు కదా, అది చేసేది, అది చేసిన దానివల్ల ఆయనకి పెరియాళ్వారు అనే పేరు. ఈయనకి పెరియాళ్వారు. అప్పుడు భగవత్ సౌందర్యాన్ని చూసి మంగళాశాసనం చేస్తాడు పెరియాళ్వారు. అయితే దాంట్లో ఆ సౌందర్యాన్ని చూసి వీళ్ళేం చేస్తారంటే శిథిలమైపోతారు. ఓ ఎంత అందం, ఎంత అందం, అది చూసి 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 అట్లే అట్లనే చిత్రమైపోతారు మిగతా ఆళ్వార్లు. అయితే ఈయన అట్లా కాదు. సరే స్వామి, ఆయన ఎట్లా మంగళాశాసనం చేసినా అంటే ఆయన ఎట్లా సేవించాడు? అడియోమోడం నిన్నోడం స్టార్ట్ చేసి అప్పాంచసన్యం పల్లాడి నుంచి చూసాడు. ఆ అప్పాంచసన్యం చూసి ఆ పాంచసన్యాన్ని చూసి ఆ అందం నా వల్లనే చూడను కాదని చెప్పేసాడు పెరియాడు. ఆ అందం నా వల్లనే చూడు కాదని చెప్పి దాని ముఖం తిప్పుకున్నాడు కదా, ఆ ప్రకారం ముఖం తిప్పుకున్నాడు కదా. అందుకంటే ఏమని పాంచసన్యం నేను చూడను, పాంచసన్యాన్ని చూడను, అయితే బాగుంది. ఆ పాంచసన్యం బాగుండాలా, నేను చూస్తే నా దృష్టి పడిపోద్దేమో అని చెప్పి ముఖం తిప్పుకున్నాడు. ముఖం తిప్పుకొని కొన్ని మందులు పిల్లలు చూసే అవస్థను చూస్తే ఆ పిల్లల్ని నేను చూడండి అయితే నేను అన్ని చేసి పెడతాను, పిల్లల్ని నేను చూడండి ఆ పిల్లలకి ఏం కావాలో అన్ని చేసి పెడతానంటారు కదా, ఆ అవస్థను చూస్తే కాదు అని చెప్తారు కదా. అదే ప్రకారం దీనికి ఒక పాసురం. ఏం పాసురం అంటే సూర్యుడు రావాల. ఇప్పుడు విశ్లేషం ఆళ్వారికి ఒక పాసురం. ఇప్పుడు అది పోయినంటే చాలా లేట్ అయిపోతుంది, ఉంటుంది సులభంగా చెప్పేస్తాను. ఇంకా రాత్రి అయితే ఎప్పుడైనా కానీ వ్యాధులకి రాత్రి అయితే చాలా ప్రబలంగా అయిపోద్ది. అదే మన విశ్లేషం. భగవంతుడి మీద ఒక అభిమానం తప్పిపోయిందంటే ఆయన రాలేదంటే ఆయన మీద కోపం వచ్చేది కాదు, రాలేదని విరగతాపం ఉంటది కదా, అది ఎప్పుడు ఎక్కువ అవుతుంటే రాత్రి అయితే ఎక్కువ అయిపోద్ది. సూర్యుడు వచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఓ పర్వాలేదు ఇంకా వస్తాడేమో అనుకుంటా. సూర్యుడు కూడా రాలేదంట. ఎందుకు స్వామి సూర్యుడు 6 గంటలకు రావాలి కదా, ఎందుకు రాలేదంటే సూర్యుడికి వస్తే ఆళ్వారిని చూడాలా, చూస్తే ఆళ్వారు పడే అవస్థను చూస్తే నా వల్ల ఉండను కాదు, నేను లేటుగా వస్తాను, ఆళ్వారు అవస్థ అంతా పడి అయిపోయి అని చెప్పి ఆ ప్రకారం కొన్ని మందులకి పిల్లలు చేసే అవస్థను చూడడం కాదు. అందువల్ల ఆ పిల్లలకు అన్ని చేస్తారు కదా, అదే ప్రకారం పెరియాళ్వారు ఏం చేస్తారంటే ఏం లేదు, ఇంకా నేను ఆ పాంచజన్యాన్ని చూసానంటే నా దిరిట్టి పడిపోద్ది, నేను చూడను. ముఖం చెప్పుకొని ఏం చెప్పిన అపాంచజన్యం పల్లా అని చెప్పి ఇది ఆయనకుండే మంగళాశాసనం ఉండే ఆయనకు అభిప్రాయం. అయితే మిగతా ఆళ్వార్లు ఎట్ట చెప్పారు తెలుసా? కోల తిరుమామగలోడు ఉన్నెక్కూడాదే తాళప్పరనాల్ ఉగందోరు ఉయిర్గల్ కాప్పాన్ కోల తిరుమాలోడు ఉన్నెక్కూడాదే అడియని ఇన్నం తలర్వేను, నీతో కూడా నాకు కలిసకుండా ఎట్లా నేను పొయ్యోని చూడుంటాడు. మిగతా ఆళ్వారు ఇది నమ్మాళ్వారు, మిగతా ఆళ్వారు అంటే నమ్మాళ్వారితో ప్రధానంగా తిన్నాడు. నమ్మాళ్వారు ఏం చూడండి, నీతో నేను కలవలేదు కాబట్టి నేను ఎట్లా చిత్రమైపోయి ఉన్నాను చూడండి, నీతో కలిస్తేనంటే బాగుంటాను, నీతో కలవలేదు భగవంతుడా, నీతో కలవలేదు ఎట్లా పొయ్యని చూడు అని ఎవరు చెప్తారు? నమ్మాళ్వారు. అదే పెరియాళ్వారు అంటే కలవద్దు, నువ్వు బాగుండాల,
అడియోమోడు నిన్నోడు తిరివిండి ఆయిరం వల్లాండు. ఈ పాసనం ఎట్లా ఉండాది? నీతో నేను కలవకుండా ఉన్నాను, అందువల్ల నేను ఎట్లా పోయాను చూడని ఈ పాసన ఎట్లా ఉండాది? అవును, ఇప్పుడే బాగా అర్థమవుతుంది. నీతో కలవలేదు కాబట్టి నేను ఎట్లా అయిపోయాను. నువ్వు బాగుండాలా ఈ పాసన ఎట్లా ఉండదు? ఏది దీంట్లో ప్రధానం? ఆయన బాగుండాలని చెప్పే పాసన ప్రధానంగా ఉండాలనే కానీ నీతో నేను కావలేదు, నేను ఎట్లా అయిపోయింది. నువ్వు ఎట్లా అయిపోయావు కదా, భగవంతుడు ఎట్లా అయిపోయింది చూడాలి కదా. అది మీ తాళ్ళవాళ్ళు చూడరు. ఎందుకు చూడరంటే వాళ్ళు చూసుకుంటారు. చూసుకొని ఏం చేస్తారంటే నాకు మోక్షమి, నాకు ఆనందం, నాకు అనుభవి అంటారు కదా. అదిదా ఉన్నె కూడాదే అడిగే నిన్ను తలర్వేను. నేను ఎట్లా చిత్రం అయిపోయినా చూడు అని చెప్పి ఈ పాట దాని పైన ఇది ఎక్కడున్నాయంటే చింதை కలంగి తిరుమాలెండు అడైపన్. ఆశ్చర్యమైన భాష. చింதை కలంగి 9వ పత్తి 8వ తిరువావిడి అన్ని నమ్మాళ్ళవారి పాసరంగానే ఎత్తింది. అయితే నమ్మాళ్ళవారి పాసరం ఎత్తిన దానికి అందరికీ దానికి సమానంగా పెట్టుకోవచ్చు. నమ్మాళ్ళవారు ఒకటే ఇలాగ మిగతా వాళ్ళు అందరంతే. దానికి ప్రధానంగా మనకు తెలిసిన పాసరం ఎత్తాలని చెప్పి ఆ పాసరం ఎత్తారు. చింதை కలంగి తిరుమాలెండు అడైపన్. ఇది ఒక ఆశ్చర్యమైన ఒక పథికం. అరుక్కుం వినయాయిన ఆగత్తవనై నిరుత్తం మనత్తొండియ సిందయనార్కు வெறித்தன்மல சோலைகள் சூ తిరునావాయ్ కురుక్కుంబగై ఉండుగలు కొడియేర్కేని తిరునావాయ్ అని ఒక దివ్యదేశం, మలయాళ దివ్యదేశం. ఆ మలయాళ దివ్యదేశంలో ఒక భాషణం. అందో అడియేన్ அணுகப்பெருநாள் என்று எப்போதும் சிந்தை கலங்கி திருமாவென்று அழைப்பன் கொந்தார் மலர் சோலைகள் சூ తిరువానవాయ్ వందే ఉరేగిండ్ర ఎం మామని వన్నాన్ చెప్పి ఆశ్చర్యమైన భాషం. చింதை కలంగి తిరుమాల్ என்று అழைப்பன். చింதை కలంగి తిరుమాల్. తిరుమాల్ని భగవంతుడి పేరు, శ్రీమన్నారాయణ పేరు తిరుమాల్. ఈయన చింதை అంటే మనసు శిథిరమయ్యి ఓ తిరుమాల్ ఓ తిరుమాల్ ఓ తిరుమాల్ అంటేనే ఓ శ్రీమన్నారాయణ ఓ శ్రీమన్నారాయణ ఓం శ్రీమన్నారాయణ నేను పిలుస్తా ఉంటాను. ఇది నమ్మాళ్ళవారి పాసరం. అదే ఆళ్వార్ పెరియాళ్వారు చెప్తారు, అదే తిరుమాల్ అనే శబ్దం. ఆయన ఎలా చెప్తాడు, మిగతా ఆళ్వారు ఎలా చెప్తారు. మిగతా ఆళ్వారు చెప్తాడు, నీ స్థితిలో నువ్వు నాకు సేవ సాయించలేదు, అందువల్ల నేను స్థితిలం అయిపోయాను. స్థితిలం అయిపోయిన తర్వాత కూడా నేను తిరుమాల్ 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 చెప్తా ఉంటాను అన్నాడు. అదే పెరియాళ్వారు చూడండి, తిరుమాలే నానుం ఉనక్కు పడవడియేన్. అక్కడ తిరుమాల్ శబ్దం ఉంటుంది, ఇక్కడ తిరుమాల్ శబ్దం ఉంటుంది. ఆ తిరుమాలు శబ్దం ఏం చెప్తుంది? నేను నిన్ను చూడలేదు, అందువల్ల నేను స్థితిలం అయిపోయాను, ఆ శబ్దం చెప్తుంది. ఈ తిరుమాలు నేను నీకు శేషభూతుడుగా ఈ రోజు కాదు. ఈ తిరుమాలు అంటే పెరియాళ్వారి తిరుమాలు. ఆ శేషభూతుడు ఈయన పడ అడియేన్ ఎన్నో జన్మంగల ఎంతనో పరంపరగా నేను ఈయన దాసబోధుడు అని చెప్తారంటేనే తిరుమాలే నానుముడక్కు పడబడి అని. నేను శేషుడు. ఎవరు? శేషి భగవంతుడు. నేను శేషభూతుడు అంటాడు కదా, దాసబోధాగా స్వతసర్వేగా అని చెప్పి. అప్పుంటే నేను పల్లాంటి సేవించేదానికి నేనే శేషుడు. ఇది పెరియాళ్వారు చెప్పేది. అయితే వాళ్ళు చెప్పేది ఎట్లంటే, ఓహో ఈ తిరుమాల్ என்று அடைப்பன்ற అది కాకుండా ஆசின் சக்கர தன்னலை என்று தாழ்ந்த கண்ணீர் ததும்ப பக்கம் நோக்கு நின்றடைந்தேன் பாவியேன் காண்கின்றிலேன் மிக்க ஞான மூர்த்தியாக வேத விளக்கினை என் தக்க ஞான கண்களாலே கண்டு தழுவவனே. 4వ పత్తి 7వ తిరువావిడి 10వ పాసనం. இது 4వ பத்து 7వ తిరువావిడి. శీలమిల్లా సిరియనేலும் செய்வினையோ பெரிதாய் ஞாலமுண்டா ஞானமூர்த்தி நாராயணா என்றென்று காலந்தோறும் யானிருந்து கைத்தலை பூசலிட்டால் కోలమే నీ కానవారా కూబియం కొల్లాదే అని చెప్పి ఆశ్చర్యం. ఆ పాసనం ఏంటంటే చక్కర తన్నడే என்று తాழ்ந்த కన్నీర్ తదుంబ. నిన్ను చూడలేదు భగవంతురా, నిన్ను సేవించనవలేదే అన్నాడు. ఎందుకంటే చక్కర తన్నలే అటైతే చక్రతాళ్వారిని చక్రం నువ్వు పట్టుకోండావే అని చెప్పి పిలిచిన తర్వాత కూడా నీ సేవ నాకు దొరకలేదే, నేను ఎలా పిలిచాను అప్పుడు కూడా దొరకలేదు అంటాడు. అయితే దీంట్లో పెరియాళ్వారు ఏం చెప్తాడు, అప్పాంచసన్యం పల్లాండే చుడరాళ్యం పల్లాండే. ఈయన ఆ ప్రకారం ఏదైనా చెప్తారా చూడండి. ఈయన కోసం ఏదే చెప్పుకోవటం లేదు. మిగతా ఆళ్వార్లంతా ఇంత మాత్రం నేను చక్రతాళ్వారిని పిలిస్తేని అప్పాంచసన్యం పిలిస్తేని నిన్ను సేవ దొరకలేదే అయితే అని చెప్తాడు మిగతా ఆళ్వారు. ఈయన ఏం చెప్తాడు, నీ పాంచసన్యం బాగుండాలా, చక్రతాళ్వారు బాగుండాలా,
ఏ కష్టం రాకూడదు, ఏది రాకూడదు అంటారు కదా. ఇది పెరియాళ్వార్కున్న వైభవం. ఇప్పుడు వ్యాఖ్యానం అడియోమోడు నిన్నోడు என்று தொடங்கி அப்பாஞ்ச சன்னியம் பல்லாண்டு என்னுமவர்க்கு அடியே நின்னும் தளர்வேனும் சிந்தை கலங்கி திருமாடன்றழைப்பன் சக்கரத்தன்னலை என்று தாழ்ந்த கண்ணீர் ததும்ப என்றும் புக்க துறைகள் எல்லாவற்றிலும் அழுந்தம்படியான இவர்கள் ஒப்பாக மாட்டார்களே. ఇది మற்ற ఆళ్వారులக்கும் ఒక్కుం. అట్టయితే ఏమి మిగతా ఆళ్వారు నమ్మాళ్వారిని చెప్పింది మిగతా ఆళ్వారు అందరూ కలిసే. నమ్మాళ్వారు ఒకరు మాత్రం కాదు, మిగతా ఆళ్వారు అందరే ఆళ్వారు ఆయన చూసుకుంటారు. ఓ నేను ఇట్లా ఉండాలని, నేను శ్రీవేంకట పోయి కైంకర్యం చేయాలి అని చెప్పి చూసుకుంటారు. అయితే పెరియాళ్వారు ఆయన చూడు ఎట్లా చూడారు, భగవంతుని చేస్తారు. ఓ ఆయన తిరుమేని బాగుండాలి, ఇది బాగుండాలి, అద్దా ఇది తిరుమాలంటాడు. దాని తర్వాత ఇది மற்ற 19 செய்தலம் ஆழ்வார்கள் தம்மில் உண்டோ பெரியாழ்வார் கொப்பருவர் அழகிதான திராவிட சாஸ்திர ரூப திவ்ய பிரபந்தத்தை சர்வேஸ்வரன் கிருபையாலே செய்தார்கள் என்றும் இவ்வாழ்வார்களின் மங்களாசாசனம் பண்ணி அழுது தெரியாத தன்மையை உடையராயிருந்திருக்கிற இவருக்கு அவர்கள் தரிசராக வல்லார்களோ. அவர் செய்கலையில் திருப்பல்லாண்டு கொப்பதோர் கலைதான் உண்டோ. அத்தலையாலே சத்தா சமுத்திகளை அபேட்சித்தவர்கள் பிரபந்தங்களே பரசமுத்திரி ஆசாசிக்கும் திருப்பல்லாண்டுக்கு సదృశమాயிருపదరు ప్రబంధం ఉందో. ఇంతవరకు చూసేస్తాం. తందమిలో ఇప్పుడు మొదట 2 లైన్ చూసేసాం. అటైతే ఉండో తిరుపల్లాండు గొప్పదోరు కలైదాన్, ఉండో పెరియాళ్వార్ కొప్పొరువార్, தந்தமினூல் செய்தருளும் ఆళ్వాர்கள் తమ్మిల్ அவர் செய்கலையில் పైదల్ నెంజే నీగునందు పారు. దాని తర్వాత தந்தமினூல் செய்தருளும் తమిళ్ అటంటే ఆళ్వారు పెరియాళ్వారికి సమానమైన ఉంటారా. తమిళ్ అంటే ఏం చెప్తున్నారు, చల్లగా ఉండే ద్రావిడ భాష. అదే తమిళ్ని పేరు. ద్రావిడ భాష చల్లగా ఉంటుందా, దీనిదే మన తల్లి భాష, మన మాతృభాష చెప్పింది. ద్రావిడ భాష చల్లగా ఉంటుందా స్వామి అంటే ఉంటుంది. కష్టం లేదా స్వామి, తెలిసిన వాడికి కష్టం లేదు, తెలవని వాడికి శ్రమంగా ఉంటుంది. అయితే దీంతో ఒక విశేషం ఏంటంటే, ఈ ద్రావిడ భాషద భగవంతుడు వింటున్నాడు. మనం అట్లా చూడాల. ఆయనకి ఏది నచ్చిందో మనం అక్కడికి పోవాలా. నాకేది నచ్చిందో అది ఆయన తీసుకుంటాడా మనం చూస్తే లాభం లేదు. అటైతే పెరియాళ్వారు లాగా ఉండాల. మిగతా ఆళ్వార్ల కన్నా పెరియాళ్వారు ఆయన్ని చూసాడా లేదే, భగవంతుడిని చూశాడు. అదే ప్రకారం మనం భగవంతుడు అది ఏమో ఆళ్వార్ల భాషలు అంటే ఆయనకు నచ్చింది. అప్పుడు ఆయనకు నచ్చింది నాకు నచ్చాల, అది కదా ప్రధానం. అదే ప్రకారం ఇప్పుడు తంతమినూల్ చల్లగా ఉంటుందంట. ఎట్లా స్వామి చల్లగా ఉంటుందంటే, శాస్త్ర రూపమైన దివ్య ప్రబంధాన్ని భగవంతుడు ఏం చేయాలి, ఆ శాస్త్రాన్ని తీసుకొచ్చి శాస్త్రం వేడిగా ఉంటుంది. అంటే దీన్ని మొరట్టు సంస్కృతం అంటారు. ఆ సంస్కృత భాష అనేది ఒక కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. దాంట్లో ఎంత వ్యాకరణాలు ఎంతంత ఉండదో చాలా కష్టం ఉంటుంది. దాన్ని సులలితంగా, అది కాకుండా చల్లంగా భగవంతుడు అనుగ్రహం వల్ల మయర్వరం అదినరం మరల పెట్ట వరకు ఆళ్వార్లు అనుగ్రహం వల్ల సంస్కృత వేదాన్ని ఈరతమిళ్ అదండి చల్లంగా ఉండే ద్రావిడ భాషలో చేశాడు. అప్పుడు చల్లంగా ఉండే ద్రావిడ భాషలో చేశారంటేనే అప్పుడు దీనికి ముందు చల్లంగా లేదని అర్థం. అంటే చల్లంగా ఉండే ద్రావిడ భాష చెప్పాల్సిన మళ్ళీ చల్లంగా ఉండిందంటే, అప్పుడు సంస్కృత భాష చల్లంగా ఉండిందంటే ఆ సంస్కృత భాషని అట్లనే ద్రావిడ భాషగా చేసేసామని చెప్తారు. సంస్కృత భాషలో ఉండే వేదాన్ని చల్లంగా ఉండే ద్రావిడ భాష రూపంగా చేశారంటే ఏమర్థం, అప్పుడు దీనికి ముందు సంస్కృత భాష చల్లంగా లేదని అర్థం. అట్లాంటి వాళ్ళని ఆళ్వార్లు ఎట్లంటే, ఈ ఆళ్వార్లు ఏం చేశారు, ఈరతమిళ్ అట్లాంటి పెరియారు ఎట్లా చేశారంటే దాన్ని ఆ వేదాన్ని ఆ ద్రావిడ భాషగా ఇచ్చేశారు. ఆ జ్ఞానం దొరికింది. అప్పుడు చల్లంగా ఉండే ద్రావిడ భాష ఉండే అట్లాంటి ఆళ్వారు పాత్రాలు ఈయన ఇచ్చాడు. అది కాదు ప్రధానం పెరియాళ్వారికి. మిగతా ఆళ్వారికి అది ప్రధానం. వేదం తమిళైదమారన్. మిగతా ఆళ్వారికి ఆ శాస్త్రం ఏం చెప్తుందో ఆ శాస్త్రాన్ని ద్రావిడ భాష రూపంగా మనం ఇచ్చేయాల. ఆ శాస్త్రాన్ని ద్రావిడ భాష రూపంలో ఇచ్చేయాలని చెప్పి మిగతా ఆళ్వారికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇయ్యాలా,
చల్లటైన ద్రావిడ భాషలో ఇవ్వాల అని మిగతా ఆళ్వారికి. అయితే అందువల్ల వేదం తమిషేదం ఆరని చెప్తారు. అయితే ఈయనకి పెరియాళ్ వారికి ఏమంటే శాస్త్రాన్ని ద్రావిడ రూపంగా ఇవ్వాలా అనేది కన్నా ఆయనకి ఎదిసిన ప్రధానం పల్లాంటి సేవించేది ప్రధానం. అది ఏ భాషైనా ఉంది, ఏదైనా ఉంది, నాకు పల్లాంటి కావాలి, మంగళాశాసనం చేయాల. ఆ మంగళాశాసనం చేసేది ప్రధానం. మిగతా ఆళ్వాళ్ళకి భేదాన్ని చల్లటైన ద్రావిడ రూపంగా చెయ్యాలనేది మిగతా ఆళ్వాళ్ళ అభిప్రాయం. అదే ప్రధాన ప్రతితంత్రం. అయితే పెరియాళ్వారికి ప్రధానంగా ఉండేది ఏంటంటే అది ద్రావిడ భాష రావాల్సిందే, వచ్చినా కూడా అది అనుభవం కోసం కాదు, భగవంతుడికి మంగళాసాధన వాడి 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 పల్లాండు 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 అని చెప్పి లేదంటే అది చేయలేదంటే ఏమన్నా ఉండను కాదు. పల్లాండు సేవించలేదు అనుకోండి, పెరియాడు ఉంటారంటే ఉంటాను కాదు. అందుకదా నిత్యం పల్లాండు జరగద్ది. ఎక్కడ సేవిలి పుత్తూరులో నేను చెప్పినాను, నిత్యమే పెరియాడు తిరుమంజనం అయ్యి ధ్వజస్తంభం దగ్గర వచ్చి అక్కడ అరయ్య స్వామి పక్కన నిలబడి ఆయన సేవిస్తాడు. పల్లాండు పల్లాండు వడభద్ర సాయికి రోజు సేవిస్తాడు. అందువల్ల అయితే ఈ ప్రకారం ఉండిన దానివల్ల మిగతా ఆళ్వార్లు పెరియాళ్వారికి సమానంగా కాదు. మిగతా ఆళ్వార్లు వేదంని ద్రావిడ భాషకు తీసుకురావాలనుకున్నారే కానీ భగవంతుడికి మంగళాశాసనం చెయ్యాలనే అభిప్రాయం వాళ్ళ దగ్గర లేదు. అయితే చేశారు, ఏదో ఒకసారి చేశారు అంతే. అయితే పెరియాళ్వారికి వేదం ద్రావిడ భాష రావటం ఉంటాయి. అయితే ప్రధానం ఏంటంటే మంగళాశాసనం చెయ్యాలి. అందువల్ల మిగతా ఆళ్వాళ్ళ కన్నా పెరియాళ్వార్ పెద్ద, ఆయనగా గొప్పతనం, ఆయనకి సమానం ఉండలేదు. అదే ప్రకారం మిగతా గ్రంథాల కన్నా తిరుపల్లాండుకి సమానంగా లేదు. తిరుపల్లాండుకి సమానం ఎందుకంటే మిగతా గ్రంథాలు అనుభవం కోసం పోతుంది. ఈ తిరుపల్లాండు అడియోమోడం నిన్నోడం తిరివిండి ఆయన. అందువల్ల అప్పుడు మిగతా వాళ్ళంతా భగవంతుడు ప్రార్థన చేస్తాడు, నాకు సత్త కావాలా. సత్త అంటే నేను ఉండాలంటే వాళ్ళు ఉండాలంటేనే నాకు ఇదంతా ఇవ్వు, నిన్ను సేవించే ఒక భాగ్యాన్ని నాకు కలిగించు, నిన్ను అనుభవించే భాగ్యాన్ని నాకు కలిగించు ప్రార్థన చేసుకుంటారు మిగతా ఆళ్వారు. అట్లయితే వీళ్ళకి కావాలని చెప్పి ప్రార్థన చేసుకుంటారు మిగతా ఆళ్వార్లు. ఇది నారాయణ దివ్య ప్రబంధంలో తిరుపల్లాండు తప్ప మిగతా బృందం ఇద్దా ఉంటుంది. అయితే తిరుపల్లాండు ఎట్లుందంటే నువ్వు బాగుండాలా. ఆయన ఏనుగు మీద కూర్చుని ఆ తాళాన్ని పెట్టుకొని గడారూఢంగా పిరాటితి కూడా వచ్చినప్పుడు, ఓ దుష్ట దేశంలో దుష్ట కాలంలో ఇక్కడ వచ్చేసావని చెప్పి పల్లాండు తను సేవించారు కదా. అందువల్ల ఈయనకి ఏది సత్తా సమృద్ధి ఏది పెరియాళ్వారికి, ఆయనకి మంగళాశాసనం చేసేది. అదే మిగతా ఆళ్వారికి సత్తా సమృద్ధి ఏదంటే నువ్వు నాకు అనుభవం ఇవ్వాలా, నువ్వు నన్ను చల్లంగా రక్షించాలా, చల్లంగా నన్ను చూసుకోవాలా, ఇది మిగతా ఆళ్వాళ్ళకి ఇదిగా. అందువల్ల ఉండో తిరుపల్లాండుకు ఒప్పదోర్ కలైదాన్ ఉండో పెరియాళ్వార్ కొప్పరువర్ పంతమినూరు అంటే పరసముద్ది ఆశాసనం పన్నిన తిరుపల్లాండుకు. అట్లంటే భగవంతుడు బాగుండాలా అని చెప్పి తిరుపల్లాండుకి సమానంగా మిగతా బృందాలు సమానం అవుతుంటే కాదు. సరే స్వామి, నేను దీంట్లో ఇంకోటి ద్రావిడ దీంట్లో వచ్చి ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తుంది. కలై తందమినూల్ செய்தருளும் ఆళ్వార్ల చెయ్యి కలయిల్. కలై ఉంటుంది కదా, కలై అంటే ఏంటంటే అది ఒక విద్య. ఏ విద్య స్వామి? ద్రావిడ వేద విద్య. పాసురంలో ద్రావిడ వేద విద్య అని ఒకటి ఉండేది. 32 బ్రహ్మ విద్య ఉంటుంది. 32 బ్రహ్మ విద్య. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అన్నారగుడి రాజగోపాలని ఒక సన్నిధి, అది 108 లేదు. అది పెద్ద శ్రీరంగంలాగా 7 ప్రకారాలు ఉండే ఆశ్చర్యమైన పెద్ద సన్నిధి. మనవాళమని మంగళాశాసనం చేసిన ఆశ్చర్యమైన సన్నిధి మన్నారగుడి రాజగోపాలని పేరు. అక్కడ విద్యా రాజగోపాలన్ 32 విద్యలు అక్కడ ఉంటుంది. అదే ప్రకారం శాస్త్రం 32 విద్యలు చెప్తుంది. సాండిల్య విద్య, దహర విద్య, వైశ్వాన విద్య, ఉపకౌశల విద్య అని చెప్పి ఈ ప్రకారం 32 విద్యలు చెప్తుంది. ఆ 32 విద్యలో ఒక విద్య
తంతమిళ్ విద్య. అందుకని చెప్పాను తంతమిళ్ విద్య ఏంటంటే ద్రావిడ వేద విద్య, సంస్కృత వేద విద్య ఉంటుంది. అదే ప్రకారం ద్రావిడ వేదలని తంతమిళ్ విద్య అని ఉండదంటే చల్లగా ఉండే ద్రావిడ వేద విద్య. ఆ విద్య ఇది ఏంటంటే ఇది ఏం చెప్తారంటే దీనిదా ప్రధానంగా చెప్తారు. అప్పుడంటే ఇదిదా మిగతా ఆళ్వార్లకును పెరియాళ్వార్కు ఉన్న తేడు ఏంటంటే మిగతా ప్రబంధానికి తిరుపల్లానికి ఉన్న తేడా. ఎందుకంటే మిగతా ఆళ్వార్లు వాళ్ళని చూసుకుంటారు, భగవంతుణ్ణి నాకు ఇది అనుభవమి, నీ కైంకర్యమి, నీ అనుభవమి నన్ను ఇక్కడ పెట్టబాగా తీసుకోబో ఈ ప్రకారం చెప్తా ఉంటారు. అయితే పెరియాళ్వారు ఏం చెప్తారంటే నువ్వు బాగుండాలా పల్లా అని చెప్తారు. అదే ఇంకోటి ఏంది దివ్య ప్రబంధం తిరుపల్లాంటికి మిగతా దివ్య ప్రబంధం తిరుపల్లాంటి ఏం చెప్తారు, తిరుపల్లాంటి పల్లాంటి అని చెప్తారు. మిగతా వాళ్ళంతా ఏం చెప్తారు, ఓ నాకు అనుభవం ఉండేది అనుభవం కావాలని అనుభవం ఉన్నాయి ఈ ప్రకారం ఉండేది. ఇప్పుడు మనవాళమని ఈ పాసలు అనుగ్రహిస్తాడు ఆయన. మనవాళం మనసుకు చెప్తాడు పైదల్ నెంజే పైదల్ అంటే చిన్న పిల్లలంతా ఎట్లా ఉంటారో ఆ ప్రకారం ఉంటా మనసు. చిన్న పిల్లలు ఎలా ఉంటారో ఆ ప్రకారం నువ్వు ఉంటావే, ఆ ప్రకారం ఉండకూడదే. ఎట్లా ఉండాలా, పెద్దోళ్ళు లాగా బాగా జ్ఞానంతో ఉండాలి కదా. నువ్వు చిన్న పిల్లలంతా ఏం తెలవకుండా ఉంటారా ఆ ప్రకారం మనసును చూసి చెప్తారు. మన అట్లా ఉంటాం, మన ఆ ప్రకారం మనల్ని చెప్తే మనం కోపం చేసుకుంటామని చెప్పి ఆయన మనసునే పెట్టినాడు. ఈ ప్రకారం ఉంటావే పైదలు నెంజే లాస్ట్ లైన్ చూడండి. ఆ పైదలు నెంజే శబ్దానికి ఇది అర్థం. అప్పుడు పైదలు నెంజే ఈ ప్రకారం ఉంటావే, నీకు ఇప్పుడు తేడా తెలుసుకున్నావా, తిరుపల్లాంటికి మిగతా గ్రంథాలకున్న తేడా తెలుసుకున్నావా, అదే ప్రకారం పెరియాళ్వారికి మిగతా ఆళ్వారుకున్న తేడా తెలుసుకున్నావా, వీలుగా ఎంత తేడా ఉంటుంది తెలుసుకున్నావా. తెలుసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తావు, బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే ఓ పెరియాళ్వారు గొప్పడు, ఆయన మిగతా ఆళ్వార్లకి పెరియాళ్వారు సమానం ఉంది. అది కాకుండా మిగతా గ్రంథాల కన్నా తిరుపల్లా అనుసంధానం దీంట్లో నువ్వు చూడాలా ఏది గొప్పది ఏది తగ్గు రకం అని చెప్పి నువ్వు తెలుసుకోవచ్చు కదా. అప్పుడైతేమే ఇది మనకి ఎందుకంటే మనసుదా తెలుసుకునేదానికి ప్రధానంగా ఉండే ఒక స్థితి ఇన్స్ట్రుమెంట్ ఏదంటే మనసుదా. మనసు పెట్టుకోనిదా మనం ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం. ఏ మనసే ఇప్పుడు నువ్వు తెలుసుకో, ఏం చేయాలి నువ్వు ఆలోచించు. మనవాళ్ళని చెప్తున్నా ఆయన మనసే నువ్వు ఆలోచించి ఇదియా అది అంటే వెంటనే నీకు తెలిసిపోద్ది. ఓ పెరియాళ్వారిదా ప్రధానం మిగతా ఆళ్వార్ల కన్నా, తిరుపల్లాంటిదా ప్రధానం మిగతా బృందానికన్నా అని నీకు తెలిసిపోయింది కదా. అందువల్ల నీకు ఇది ఎడదీసి ఇదియా అది అని ఆ వివేక జ్ఞానం నీకు ఎందుకంటే నీ స్వభావం సుఖాలను చూస్తే ఈ మనసే నువ్వు ఈ ప్రకారం ఈ వైభవం వస్తుంది. అందువల్ల పెరియాళ్వారికి వైభవం లేదు, మిగతా వాడికి లేదని చెప్పి నీకు తెలిసిపోద్ది. దీంట్లో తేడా చూస్తేనే వెంటనే ఏం చెప్తావంటే ఇద్దరు నువ్వు చెప్తావు అని చెప్పి. అయితే నీ చిన్నపిల్లలాగా మాట్లాడబాక, చిన్నపిల్లగా అదా పైదలు నెంజే నీవు నందు పారు ఈ చిన్నపిల్లలాగా మాట్లాడబాక. ఎందుకంటే ఇప్పుడు మనసు చెప్తుంది, మనసు ఏం చెప్తుందంటే ఒక మాట చెప్తుంది. ఎవరిని మనవాళ్ళం దగ్గర మనవాళ్ళమని మయర్వరమ భగవంతుడు అనుగ్రహం అందరూ ఆళ్వారు ఒకటే కదా. అవును, అప్పుడు ఒకేలాగానే కదా ఉంటారు. ఎట్లా పెరియాళ్వారు గొప్పగా ఉంటాడు, మిగతా ఆళ్వారు కొంచెం ఇదిగా ఉంటారు. పెరియాళ్వారు తిరుపల్లాంటి గొప్పగా ఉంటది, మిగతా గ్రంథాలతో సుమారుగా ఉంటది. ఎలా చెప్తావు? భగవంతుడు అనుగ్రహం పెరియాళ్వారు కొంచెం గొప్పగా చేశాడు, మిగతా ఆళ్వారు కొంచెం తగ్గించి చేశాడు అని అంటే అప్పుడు నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. మనసు గురించి చెప్తుంది ఎవరికి? మనవాళ్ళమావని చెప్తుంది. నువ్వు చెప్పినట్టు ఈ మయర్వర మదినలం భగవంతుడు నిర్గేతుక కటాక్షం అనేది 10 ఆళ్వాళ్ళకి ఒకే రకమే. వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ లేదు. తిరుపానాళ్వారు 10 పాత్రలు అనుగ్రహించాడు, కొంచెం తక్కువగా ఆయనకు అనుగ్రహం చేశాడు. తిరుమంగ ఆళ్వారు 6 ప్రబంధాలు చేశాడు, కొంచెం ఎక్కువ చేశాడు. లేదు, అందరికి సమానంగా ఉంటుంది. అందరూ సమానంగా ఉంటుంది కదా. అందరూ సమానంగా ఉన్నప్పుడు అప్పుడు
నువ్వు ఎందుకోసం ఇలాగ చెప్తున్నావు? మిగతా ప్రబంధాల కన్నా పెరియాళ్వార్ తిరుపల్లాంటికి సమానమైన ప్రబంధం లేదు అని చెప్తున్నావే, ఎందుకోసం చెప్తున్నానంటే నువ్వు అనుకుంటావు, ఇప్పుడు అనవాలని చెప్తున్నావు, నువ్వు అమలు అనుకుంటావు. ఏమనుకుంటావు? అందరికి సమానంగా అనుగ్రహం కదా, ఆ సమాన అనుగ్రహం ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా భాగం ఉంటుంది అదే ప్రకారం ఉంటుంది. అందువల్ల తిరుపల్లాండు మిగతా గ్రంథం అన్ని ఒకటే, పెరియాళ్వార్ మిగతా ఆళ్వార్ అన్ని ఒకటే అని అనుకోబాక నువ్వు ఇప్పుడు రీసెర్చ్ చెయ్యి, ఆలోచించు. ఆలోచించిన తర్వాత నీకు తెలిసింది ఏంది, ఓ ఇదిదా పెరియాళ్వార్కున్న సమమైన వేరే ఎవరు లేదు, ఈ పెరియాళ్వార్ దివ్య ప్రబంధం తిరుపల్లాండ సమమైన వేరే ఏం లేదు అని నీకే తెలిసిపోద్ది. అయితే అట్ట తెలుసుకోకుండా ఈ మిగతా ప్రబంధాలు ఒకటే, మిగతా ఆళ్వారు ఒకటే అని తెలుసుకున్నావని పెద్ద తప్పైపోద్ది, పెద్ద తప్పైపోద్ది. ఏంటే నీకు దీనికి ఇది ఏం చెప్పాలి, దీనికి బుర్ర అని చెప్తారు. ఏ మనసే నీకు సరైన ఆలోచించి ఆ రీసెర్చ్ చేసి చేసేవంటే నువ్వు ఈ ప్రకారం చెప్పవు, చెప్పలే. ఇంకా ఈయనే చెప్పుకుంటాడు ఈ ప్రకారం చెప్పుకోడు. అయితే ఇప్పుడు నువ్వు ఎంత తేడా తెలుసుకో, తిరుపల్లాండికి మిగతా గ్రంథానికి ఎంత తేడా ఉండాలి, పెరియాళ్వారికి అదే మిగతా ఆళ్వారికి ఎంత తేడా ఉండాలి అని తెలుసుకో అని చెప్తాను. అటైతేమే నీది వివేక జ్ఞానం వేరు. వివేక జ్ఞానం, వివేకం అంటే ఏంటంటున్నా, వివేకం అంటే ఇడదీసి ఒక వస్తువు ఉంటుంది, దానిలో కూడా చాలా వస్తువులు వేసి ఉంటారు. ఒకటిగా సపరేట్గా తీసి ఇది మనం సపరేట్ చేస్తుంది, దానిగా వివేక జ్ఞానం పేరు. ఆ ప్రకారం వివేక జ్ఞానం తెలుసుకుంటా పైదల నుంచే నువ్వు రీసెర్చ్ చేసి చూడు. అప్పుడుదా మిగతా ఆళ్వారికి తిరుపల్లాంటికి ఎంత తేడా, అదే ప్రకారం మిగతా వీళ్ళకి వాడికి ఎంత తేడా అని చెప్పి అయిపోయింది. నువ్వు సరే ఈ ప్రకారం చెప్పి ఇప్పుడు ఇంకా మనం ఒకటి వదిలేసి ఉన్నాము. ఏ వదిలింటామంటే, సరే స్వామి దీనికి ముందు మీరు ఇదే రకంగా நம்மாழ்வார் వారు చెప్పారు, ఉండు వైగాసి విశాగత్తు కొప్పొరు నాள் உண்டோ செடகோபர் கொப்பொருவர் ఉండో తిరువాయుమొడి కొప్పు తెన్గురుగై కొండో ఒరుబాతంలో ఒక్కుమోరు చెప్పారే. ఇప్పుడు మళ్ళా ఉండో తిరుపల్లాండ కొప్పదోరు కలైదా అని చెప్తున్నారే, దీనికి మీరు సమాధానం చెప్పలేదు. అప్పుడు మీరు చెప్తా అని చెప్పారు, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ పెరియాళ్వారు ప్రధానం చెప్పాను మిగతా ఆళ్వారి కన్నా, అక్కడ నమ్మాళ్వారు ప్రధానం చెప్పాను మిగతా ఆళ్వారి కన్నా. అటైతే ఆ రోజు అట్లా చెప్తారు, ఈ రోజు ఇట్లా చెప్తారు అనే అర్థమా? అట్లా కాదు. నమ్మాళ్వారుకున్న వైభవం పెరియాళ్వారికి లేదు, పెరియాళ్వారుకున్న వైభవం నమ్మాళ్వారికి లేదు. అది బాగా తెలుసుకోండి. నమ్మాళ్వారి వైభవం నమ్మాళ్వారికే, అది పెరియాళ్వారికి వస్తుందా? రాదు. పెరియాళ్వారి వైభవం నమ్మాళ్వారికి వస్తుందా? రాదు. ఎందుకు స్వామి మంగళాశాసనం తత్పరం అంటే పెరియాళ్వారిదా, మిగతా నమ్మాళ్వారు కాదు. అదే 4000 దివ్య ప్రబంధంలో తిరువాయుమడి ఉండదే, ఆ శాస్త్రార్థం, ఆ శాస్త్రార్థం పూర్తిగా మనకి వరిచిచ్చింది ఎవరంటే నమ్మాళ్వారే, అది పెరియాళ్వారు. ఇది తేడా. అటైతే అదిదా అవరవర్తం ఏట్రత్తాలు వెనకాల రాపోద్ది, ఒక భాషం రాపోతుంది. నంబెరుమాల్ నమ్మాళ్వార్ నంజీయర్ నంబిర్ల ఎన్బర్ అవరవర్తం ఏట్రత్తాలు అని చెప్పి అంటే నంబెరుమాలకున్న వైభవం నంబెరుమాలకు, నంబిర్లకి ఉన్న వైభవం నంబిర్లకి, నమ్మాళ్వారికి ఉన్న వైభవం నమ్మాళ్వారికి. ఒక్కొక్కరికి ఒక వైభవం ఉంటుంది. ఈ వైభవం వాళ్ళకి రాదు, ఆ వైభవం. అట్లయితే దీంట్లో ఎవరు స్వామి? ఎవరు స్వామి అంటే ఆ వైభవం ఉండేటోళ్ళకి వాళ్ళకే, ఈ వైభవం ఉండేటోళ్ళకి వీళ్ళకే. గొప్పతనం ఎవరికి స్వామి అంటే? అట్లా లేదంటే ఎట్లా స్వామి అంటే? ఎట్లంటే నమ్మాళ్వారి వైభవం ఈయనకి రాదే, అదే పెరియాళ్వారి వైభవం నమ్మాళ్వారికి రాదే. అందువల్ల వాళ్ళకి అలా వైభవంలో వాళ్ళు గొప్పతనం. అద్దా ఇప్పుడు మడవాళ్ళ వాళ్ళు అద్దా ఉండో తిరుపల్లాండు కొప్పదోరు కలైదాన్ ఉండో పెరియాళ్వార్ కొప్పొరువర్ தந்தமினோ செய்தருளம் ఆళ్వాர்கள் తమ్మినవర్ చేయగలగిల్ పైదల్ నుంచి నీ ఉన్నంత పాఠం చెప్పేసాడు. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పెరియాళ్వార్ద ప్రధానం అయిపోయింది. అయితే దీంతో ఒక క్రమం అయిపోయింది. ఇప్పుడు మొదట పాసనం నుంచి బాగా తెలుసుకోండి, మొదట పాసనం నుంచి 20వ పాసనం, ఇది 20వ పాసనం, ఇది 20వ పాసనం. 20వ పాసనం దాకా
ఒక క్రమం మనం చూసాము పేటికా భావంలో. ఇంక మీద ఏం భాగం ప్రథమ పర్వ నెట్టే క్రమం. దాని తర్వాత 21 నుంచి 29వ పాసరం దాకా చర్మ పర్వ నెట్టే క్రమం. ప్రథమ పర్వ నెట్టే అంటే ఏంది? భగవంతుడే ఆచారుడు, భగవంతుడే దేవుడు, భగవంతుడే అన్ని అని ఉండే ఆళ్వార్లు. ఆ ఆళ్వార్ల క్రమంగా ఇంతవరకు మనం చూసింది. ఇంకా క్రమం మారిపోద్ది. ఇంకా నెక్స్ట్ పాసరం నుంచి 21వ పాసరం నుంచి ఏం రాపోద్ది అంటే కర్మపర్వ నెట్టే క్రమం రాపోద్ది. అటైతే దీంట్లో ఒక భాగం ఇప్పుడు పూర్తి అయిపోయింది. మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వ నెట్టై వైభవం అని చూసాము. అది పూర్తి అవుతుంది. ఇంక మీద మనం చూడాల్సి ఇది చర్మపర్వ నెట్టై. దాంట్లో ఎవరెవరు వస్తారు? ఆండాలు, మదరకవి ఆళ్వారు, ఎంబెరుమానార్ అని చెప్పి ఇది 21వ పాసరం నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఇది రెండో పేటికా భావం. పేటికా భావం అంటే ఈ గ్రంథాన్ని ఎట్లట భాగం భాగంగా ఎడదీశాం కదా, ఆ ప్రకారం మొదట భాగం 1 నుంచి 20, రెండో భాగం 21 నుంచి 29. మొదట భాగం ప్రథమ పర్వ నెట్టై. ఆళ్వార్లు భగవంతుడే అని చెప్పి ఉండే ఆళ్వార్ల గురించి సేవించింది మొదట భాగం. పొయ్గయార్, భూదత్తార్, పేయార్, పుగழ்మడిస అయ్యన్, అరుள்మారన్, శేరలర్గోన్, తీయబట్టనాథన్, అన్బర్దాల్ తూలి, నట్పానన్ నన్కలియన్, ఈదివత్తోట తడైవామింగు అని చెప్పి దీనికి ముందు మనం చూసాం. అది క్రమం మొదట పాసం నుంచి 20వ పాసం దాకా. ఇప్పుడు 21 నుంచి 29 దాకా ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్, மதுரகவி ஆழ்வார், எதிராஜராம் இவர்கள் வாழ்வாக வந்துதித்த மாதங்கள் நாள்கள் తమ్మిన్ ఆశయం ఇంద ఉలగోర్ కురైపోం యాం చెప్పి ఇది ఒక రాబోద్ది ఈ పాసం. ఇప్పుడు దీంట్లో ఆశ్చర్యమైన ఒక విషయం రాబోద్ది, ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ 1 నుంచి 20 అది ప్రథమ పర్వ నెట్టై. సెకండ్ పార్ట్ 21 నుంచి 29 ఇది చర్మ పర్వ నెట్టై. ఈ చర్మ పర్వ నెట్టై అంటే ఏంది? భగవంతుడు దేవుడు కాదు, ఆళ్వార్లు దేవుడు, ఆచార్యులు దేవుడు అని పెట్టుకునేటోళ్ళు అది అని ఉండే ఒక ఇది ఇంక పెట్టి రాబోతుంది. ఆ ప్రకారం ఎవరెవరు ఉన్నారు? ఆండాల్, మధురకవి ఆళ్వార్, ఎంబెరుమానార్. ఈ ప్రకారం దీనికి ఉన్న చేయించిన ఆళ్వారు లేదా? లేదు, ఎవరే లేదు. అది పెరియాళ్వారు ప్రారంభించి పెరియాళ్వారితో కలిసి కూడా ఎవరికి ఆ వైభవం లేదు. ఈ ముగ్గురు ఆళ్వార్లు ఎవరు? ఆండాల్, ఎంబెరుమానార్ ఆళ్వారు కాదు, ఆయన ఆచార్యుడు. ఆయన కూడా ఈ గోష్ఠిలో చేర్చేసాడు. ఎంబెరుమానార్, దాని తర్వాత మధురకవి, వీరు ముగ్గురు ఉన్నారు కదా. దీంట్లో ఆశ్చర్యమైన ఒక అవతారిక పెడతాడు. ఏం అవతారిక అంటే, సరే స్వామి, వాళ్ళు దేవుణ్ణి భగవంతుడిగా పెట్టుకొని ఆచారంగా పెట్టుకున్నాడు. వీళ్ళు ఆచారుని అభిమానమే ఉత్తారకం అని ఆ స్థితిలో ఉండేటోళ్ళుగా ఆండాల్, మధురకవి ఆళ్వార్, ఎంబెరుమానార్. దీంట్లో ఈ మూడులో ముగ్గురు వచ్చారు కదా. ఈ ముగ్గురు గురించి చెప్పబోతాను. మొదట ఒక పాసరం, అదే 21వ పాసరం. ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్, மதுரகவி ஆழ்வார், எதிராஜராம் இவர்கள் வாழ்வாக வந்துదిత్త మాదంగల్ నుంచి పాసరం ఉంటాయి కదా. ఆ పాసరంలో దీంట్లో మొదట ఆళ్వార్ మొదల్లో ఆండాలని చెప్తారు, దాని తర్వాత మధురకవి ఆళ్వార్ చెప్తారు, దాని తర్వాత ఎంబెరుమానార్ స్వామి రామానుజుడు అని చెప్తారు. అప్పుడు మొదట 22వ పాసనం, 23వ పాసనం, 24వ పాసనం, ఈ 3 పాసనం వల్ల ఆండాళ్ళ గురించి చెప్తారు. మళ్ళా 25, 26 ఈ 2 పాసనం వల్ల మధురకవి ఆళ్వార్ చెప్తారు. 27, 28, 29 ఈ 3 పాసనం వల్ల స్వామి రామానుజుల వారిని చెప్తారు. వెంటనే ఒకరు అడిగారు, ఎందుకు స్వామి ఆ ప్రకారం క్రమం కావాలా? ఎందుకు మొదలు ఆండాళ్ళని చెప్పాలా? మొదలు మధురకవి ఆళ్వార్ నుంచి కదా చెప్పాలా? ఎందుకంటే మధురకవి ఆళ్వార్ ఆండాళ్ళ కన్నా పెద్ద ఆయన ద్వాపర యుగం లాస్ట్ లో అవతారం చేసాడు. మనం అవతార క్రమంతా ముందుగా మనం చూసినాం. అట్లా ఉన్నప్పుడు ఆయన మొదలు చెప్పిండొచ్చు కదా. ఆయన చెప్పకుండా ఎందుకోసం మొదట తల్లిని చెప్పింది, ఆండాళ్ళు చెప్పాల్సి పనిలేదా? ఆండాళ్ళు చెప్పాల్సి పనిలేదా అని చెప్పి అనుకున్నాము. దానికి ఆశ్చర్యమైన ఒక అవతారిక పెడతాడు.
చాలా ముఖ్యమైనది. రేపు కాలక్షేపం ఉండదు. రేపు సాయంకాలం కాలక్షేపం 6 గంటలకు ఉండదు. అవసరం ఏంటంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది కదా, సెకండ్ పార్ట్ లో ఏం తేడా, సెకండ్ పార్ట్ నుంచి చెప్పకూడదు. అయితే మనకు అర్థం కావాలంటే అంటే చెప్పుకుంటాం, తప్పేం లేదు. భాగాలను చెప్పచ్చు, పేటికా బాగుంటారు. అందువల్ల ఆ సెకండ్ పార్ట్ లో ఏమేమి తేడా వస్తుంది, ఎలా ఈ ప్రకారం చేశారని చెప్పి రేపు మనం ఆశ్చర్యమైన ఒక విషయం చూడబోతాము. ఇప్పుడు ఈరోజు ఈ పాసనం పూర్తి అయిపోయింది. ఉండో తిరుపల్లాండ కొప్పదూరు కలయితాన్, అది కాకుండా కోదిలమ ఆళ్వారుగల్ కూరుగల, అది 2 పాసనం పూర్తి అయిపోయింది. రేపు ఏమైనా చూస్తాము. 21వ పాసనం చూడాల్సింది. ఆళ్వారం పెరుమానార్జీయ తిరుడిలేశనం, ఆచార్యం తిరుడిలేశనం, భాగవతాల్ తిరువడిగలే శరణం.